హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి. అలాంటిది ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? నితిన్ గారు మై లేట్ హస్బెండ్. తప్పుగా అనుకోనంటే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి, ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం. అడిగిందంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదా? నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు. నా ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఇప్పుడున్న లీడర్స్ని చూడాలంటే మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, రేవంత్ భలేవా పిలుస్తారు ఆయన. ఫాదర్ని సన్ని ఇద్దరిని చూశారు, డిఫరెన్స్ ఏమో అర్థమైంది రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్. దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్పారు? అవన్నీ మాట్లాడకుండా ఉంటే బెటర్. కాంగ్రెస్లో చేరిన షర్మిల గారు, ఆమె ఫైట్ చూసినప్పుడు ఏమనిపించింది? ఆమె మనసులో ఏముందో, ఆయన మనసులో ఏముందో. దేర్ వాజ్ నో కమ్యూనికేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే తన తారాలోకంలో ఉన్న ఓ అందాల చాబిలి, వెండి తెరకు దొరికిన ఓ బంగారు ఆభరణం, పండంటి కాపురంతో ఎంట్రీ కొట్టి ప్రేక్షకుల మధ్యని కొల్లగట్టి సహజ నటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తనకు రాను ఎవరు సాటి మేటి అనిపించుకున్న ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ యాక్ట్రెస్ జయసుధ గారు. సో జయసుధ గారు నమస్తే. నమస్తే 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 నమస్తే. నిజంగా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, అట్లీస్ట్ మేడంతో ఒక బుకే ఇచ్చి ఒక కేక్ కట్ చేపించి ఇండస్ట్రీకి ఇంత సేవ చేశారు, మీలాంటి మహిళలు ఎవరు లేరు మేడం, ఇంత కాంట్రిబ్యూషన్ ఉంది మీది అని ఒక చిన్న విష్ చేద్దాం అనుకున్నాను ఎప్పటి నుంచో. కానీ మీరు నా మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో అసలు ఫుల్ ఇంటర్వ్యూ చేద్దాం రోషన్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. 50 సంవత్సరాలు ఫినిష్ చేసుకున్నారు. ఇంత పెద్ద సక్సెస్ చూశారు, పెద్ద పెద్ద హేమీల ముందు తట్టుకొని నిలబడి సహజ నటి జయసుధ 50 సంవత్సరాలు చాలా పెద్ద ప్రైడ్. ఇది మామూలు విషయం కాదు ఇది. అలాంటిది ఇంత ఆలోచించే వ్యక్తి ఎందుకు చేతులు కాల్చుకున్నారు ఫైనాన్షియల్గా? మేము వాట్ ఎవర్ వి మేడ్, మేము పిక్చర్స్ తీసి పోగొట్టుకున్నాం. నితిన్ గారు మై లేట్ హస్బెండ్, వారి సినిమాలు తీయాలి, అదే ఇట్ డిడ్ంట్ వర్క్అవుట్ ఫర్ అస్. బట్ దాంట్లోంచి పోగొట్టుకున్న దాంట్లోంచి రికవర్ అవ్వాలంటే కొంతమందికి అదే చెప్తున్నాను కదా, కర్మ, డెస్టినీ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను సంపాదించినంత ఎంత సినిమాలు, ఈవెన్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ద ప్రాపర్టీస్ విచ్ ఐ హ్యాడ్, విచ్ చూస్తే ఎన్నో కోట్లు ఎన్నో వందలు దాటిపోయి ఉంటాయి. ద రీజన్ ఇస్ సమ్టైమ్స్ ఇట్స్ మన తప్పు కావచ్చు, ప్రతిదీ దేవుడు అట్లా అని కర్మ అనొచ్చు. బట్ కొన్ని టైంలో అలా జరిగింది. అంటే ఈవెన్ సంథింగ్, ఇప్పుడు వీళ్ళందరూ చెప్తున్నారు, ఐ వాంట్ టు ప్రూవ్. నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎలా ఉంటుంది మన తలరాత అన్నది. చెన్నైలో గుడ్షబడ్ కాన్వెంట్ అని ఒకటి ఉంది. సో ఇట్స్ విలేజ్ రోడ్, చాలా ఇప్పుడు కూడా ది ప్లేస్ అది. అక్కడ పెద్ద షాపింగ్ సెంటర్ కట్టారు. 4 ఫ్లోర్ 5 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్. సరే అందరు చెప్తున్నారు కదా అని చెప్పి నేను కూడా శోభన్ బాబు గారు లాగా అని అక్కడ నేను కొనడానికి ట్రై చేశాను. శోభన్ బాబు గారు తెలిసింది, చేసి నాకు ఫోన్ చేసి, మంచి పని చేసావే,
అక్కడ కొంటున్నామంట కదా అంటే అవునండి అలా అన్నాను. అది కొన్నాము, కన్స్ట్రక్షన్ అవుతుంది, కొన్నాము, అయిపోయిందంతా. కొనిన వెంటనే ఒక్కసారి స్లంప్ వచ్చేసింది. ఎవరు రాలే ఆ బిల్డింగ్కి రెంట్కి, ఎవరు అది అమ్మాలన్నా కూడా మా వల్ల కాలేదు. ఎన్నో ఏళ్ళుండి లాస్ట్కి అమ్మాము అది. సో అట్లాంటిది కొన్ని మనం అనుకున్నప్పుడు ఏంటంటే అది కలిసి రాలేదు. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఆస్తులు మీకు కలిసి రాలేదంటారా? కలిసి రాలేదు, ఎప్పుడు కలిసి రాలేదు అంతే. సో అట్లా అవుతూ ఉంటుంది. ఎక్కడో మేము చెన్నైలో ఒకసారి అట్లా 9 acres ల్యాండ్ కొన్నాము. అది సో అది కొన్నప్పుడు అక్కడ బోర్ వేయడానికి నీళ్ళు పడదు. అరే నీళ్ళు పడట్లే ఎందుకు 9 acres అంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఆ కాంపౌండ్, ఒక కాంపౌండ్ వాళ్ళు రజనీ గారు ఫామ్ హౌస్ అనమాట. ఓకే, ఇప్పుడు ఉండేది రజనీ. సో నౌ ఇట్ ఈస్ మోర్ దెన్ 100 crores పైన దాటిపోయింది అది. అప్పుడు నీళ్ళు పడట్లేదని అమ్మేశాం. సో ఇలా ఉంటుంది. అంటే కామన్ మిమ్మల్ని ప్రేమించే అభిమానులు ఎప్పటి నుంచో 2 క్వశ్చన్లకు అయితే క్వశ్చన్ మార్క్ అలానే ఉండిపోయింది అని చాలామంది ఫీలింగ్. మేడం, మీరు తప్పుగా అనుకోనంటే నేను 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి, మీరు అన్నారు సినిమాలు తీసి నాకు కలిసి రాకుండా ఆస్తులు పోయినాయి అన్నారు. ఇప్పుడు ఏదైతే నితిన్ గారి కోసం మీరు సినిమాలు తీశారో ప్రొడ్యూసర్గా, ఆ నితిన్ గారు అప్పుల బాధలు తట్టుకోలేక పైనుంచి దూకేశారు, దానికి జయసుధ గారు కారణం అనేది బయట నడుస్తుందా ఒకటి. ఇంకొకటి మీ మ్యారేజ్ మీద ట్రోల్ అయింది. మై పర్సనల్ ఇది. సో నేను అప్పుడే భయపడిన వ్యక్తి, వీటన్నిటికి భయపడను. అదే మీరు ఓపెన్ గా మాట్లాడతారు కాబట్టి అడిగాను. ద సెకండ్ థింగ్ ఇస్ నాట్ ట్రూ వాట్ యు సెడ్, అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ బేసిక్లీ దే హ్యావ్ ద ఇష్యూ ఇన్ అవర్ ఫ్యామిలీ. అది ఆ కర్స్ మా పిల్లలకి కానీ పిల్లలకి కూడా రాకూడదని మేము కోరుకుంటున్నాము. బేసిక్లీ నితిన్ గారి ఫ్యామిలీలో ఆయన బ్రదర్ కూడా అలాగే చనిపోయారు. నితిన్ గారి బ్రదరు, ఆయన కంటే ముందు ఆయన. అవును. సో వాళ్ళ ఫ్యామిలీలో ఇంకో 2 కూడా అలాగే, లేడీస్ 2 మా అత్తగారి తరఫున వాళ్ళు కూడా అలాగే. సో దే హ్యావ్ దట్ ఒక డిప్రెషన్ వచ్చినప్పుడు, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేయని. దానికి నా కారణం నేనే కదా సంపాదించే వ్యక్తి. నేను ఎందుకు కారణం? అప్పులంటే నేను ఎందుకు కారణం అవుతాను? మాకు అప్పులు అంటే భయమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల కోసం సూసైడ్ చేసుకునే అంత అప్పులు ఎప్పుడు ఉండేది కాదు. వీ డోంట్ గో ఇన్ టు దాట్ కాదంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా అన్నప్పుడు ఇది వచ్చిన తర్వాత ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సోషల్ మీడియాలో చాలా మంచివి ఉన్నాయి, రైట్? నేను కూడా చూస్తాను, లైక్ దేర్ ఆర్ బ్యూటిఫుల్ థింగ్స్, మంచిది ఉన్నాయి. ఎస్పెషలీ ప్రపంచం గురించి సో మెనీ థింగ్స్ హ్యాపెనింగ్, దాని గురించి తెలుసుకోవడం కానీ, మ్యూజిక్ కానీ, అన్ని గురించి తెలుసుకోవడం కానీ. బట్ మోస్ట్లీ ఇట్స్ అ సేటన్, ఇట్స్ అ సెటానిక్, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్. ఇట్స్ అ సేటన్, ద సేటన్స్ కింగ్డమ్ అది సోషల్ మీడియా. అంటే మంచిది పక్కన పెట్టేస్తే సో పీపుల్ అనుకుంటారు, వీళ్ళు చెప్తారు ఇవన్నీ. ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ టైం భయపడిన అనే వ్యక్తి, వై వుడ్ వీ గో డౌన్ ఫర్ బేసిక్లీ అది రీజన్ కాదని మా అందరికీ తెలుసు. దట్స్ నాట్ అ రీజన్. హీ వాస్ గోయింగ్ త్రూ సంథింగ్ అండ్ హీ డిడ్ంట్ వాంట్ మాతో షేర్ చేసుకోవడం ఆయనకి. బట్ తర్వాత 1 year షేర్ చేసుకుని వీ నోన్, మా ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వీ ట్రైడ్ అవర్ బెస్ట్. ఎప్పుడో ఒకటి జరుగుతుంది తెలుసు మాకు. అప్పుడు లాస్ట్ 1 year ఎప్పుడు జరుగుతుంది తెలియదు. పొద్దున్న జరుగుతుందా, సాయంత్రం జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది అని. సో ఇటు వేరే చోట వెళ్ళినప్పుడు జరిగింది అది. సో వీవర్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. మేము నాకంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆపు. బట్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. ఇప్పుడు మా ప్రేయర్స్ ఏంటి, అది ఆ కర్స్ అంటుంది. ఈ కర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఉన్నది లేదు అని చెప్పినప్పుడు అది మాలాంటి వాళ్ళు ఇప్పుడు చెల్లా అనుకున్నారు, మనం బాధపడిపోయి ఏడ్చి దేవుడా అది చెప్పిన వాడు చెప్తారు కదా, నాశనం అయిపోను ఆ కుటుంబం. అది అంత పవర్ఫుల్ అంట ఆ కర్స్ అన్నది. సో నాకు ఆయన చెప్పాడు, ఏమా దేవుడు గురించి ఇవన్నీ ఉంటుంది కానీ ఆ కర్స్ అన్నది చాలా చాలా జాగ్రత్తగా ఉంది. ఓకే, అందుకే ద పవర్ ఆఫ్ డెత్ అండ్ లైఫ్ ఇస్ ఆన్ యువర్ టంగ్ అంటారు. బైబిల్లో వాక్యం ఉంది. బాగా చేస్తుంటారు కదా మీరు. అవును, టంగ్. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, నాకు కూడా తెలియదు, తర్వాత తెలిసింది. సో ఇప్పుడు ఏమిటి, మేము ప్రేయర్ చేస్తాం, అయ్యో మా జనరేషన్, నా పిల్లలకు కానీ పిల్లలకు కానీ రాకూడదు. అది ఇట్స్ అ కర్స్. అది సంథింగ్. అది సినిమా వాళ్ళు అనగానే ఎట్ట పడితే అట్ట మాట్లాడతారు. వాడేదో చెప్తున్నాడు సోషల్ మీడియా,
ఆడేదో బతుకుతాడు, దాని మీద డబ్బులు వస్తుంది అది. బట్ దానికి నువ్వు 100 మంది 1000 మంది కమెంట్స్ వస్తుంది చూడండి, వాళ్ళు యూ హ్యావ్ టు థింక్ దాని మీద ఒక్కడి మీద అది నిజం కానప్పుడు ఏమవుతుంటే ఇట్ విల్ గో ఇన్ టు దిస్. సో అవి ఏది నిజం కాదు. ఇట్స్ వాట్ దట్ ఈస్. ఐ థాట్ వీ వాజ్ వెరీ స్మార్ట్ ఇంటెలిజెంట్ మ్యాన్, ఈ విల్ నాట్ డూ ఇట్. తెలుసు మేడం, బట్ అందరికీ తెలుసు. మస్ట్ ఇట్ హ్యాపెండ్. బట్ మేడం ఒకటి అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఒకరికొకరు ప్రాణం, అందరికీ తెలుసు అది. మీకు సార్కి ఆ బాండింగ్ ఏంటో టైం పట్టిందో బయటికి రావడానికి మీకు? ఎందుకంటే ఎప్పుడు మీకు పక్కన మనిషి ఉండాలి, నావాడు మనవాడు నా కుటుంబం అని వాటికి ఎక్కువ వాల్యూస్ ఇస్తారు మీరు. అవును, అది ఎప్పుడు ఉంది. అండ్ డెఫినెట్గా 32 years పెళ్ళి కదా, గాట్ వి నో ఈచ్ అదర్ 35 years 32 years. 3-4 months అట్లా ఉండింది. బికాస్ మా ఫ్యామిలీ వాజ్ విత్ మీ ఆల్ ది టైమ్, సపోర్టింగ్ మై చిల్డ్రన్, మై ఫ్యామిలీ. అండ్ మై కౌన్సిలింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ముంబై. మా సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు రోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అట్లానే. బట్ ముందు ఏంటంటే ఫస్ట్ యూ గో ఇన్ టు అ షాక్. వెన్ యూ గో ఇన్ టు అ షాక్ ఏమవుతుందంటే యూ బికమ్ నమ్, నీకు తెలీదు, యూ డోంట్ రియాక్ట్ మచ్. బట్ లక్కీగా నాకేమైందంటే దిల్ రాజు గారి సినిమా అప్పుడు వచ్చింది, శతమానం భవతి. షూటింగ్ స్టార్ట్ అయింది. విదిన్ నా చేయకూడదు అనుకున్నా, బట్ వాళ్ళు కూడా లేదు. ఈ ఆల్సో ఫేస్ సేమ్ సిచ్యువేషన్. ఇట్ వాస్ అరౌండ్ దట్ టైమ్ దిల్ రాజు ఆల్సో వాళ్ళ వైఫ్. సో ఆ టైంలో స్విచ్ ఆ సినిమా చేయడం ఏం జరిగింది. సో వీ కేమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే షూటింగ్లు మాట్లాడడం అది అని. బట్ వన్స్ యూ కమ్ బ్యాక్ హోమ్ దట్ థింగ్ కమ్స్ బ్యాక్. సో అది నాకు అప్పుడు కంటే పాండమిక్ టైంలో అది అప్పుడు రిఫ్లెక్ట్ అయింది. పాండమిక్ టైంలో ఏమైపోయింది, మనకి కోవిడ్ కరోనా అనగానే బయటికి రూమ్ నుంచి నాకు మరీ నేను ఎక్కువ భయపడిపోయాను. ఎంత బ్యాడ్ అంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు, బికాజ్ ఐ వాజ్ గోయింగ్, ఫోటో బయటకు వచ్చింది, ఒక సైకలాజికల్గా 16 kgs లాస్ అయిపోయాను. ఐ స్టాప్డ్ ఈటింగ్ ఫుడ్. ఎవరిని కలవ ఎంత భయం వేస్తుందంటే ఎవరిని 10 సార్లు చేతులు కడుక్కొని చెయ్యి ఎంతో ఇన్ఫెక్షన్లా వచ్చేసింది. ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అంటారు కదా, అట్లా వెళ్ళిపోయాను నేను. అంటే ఫస్ట్ టైం కదా మనకి కోవిడ్ అవన్నీ రావు. నా రూమ్ నుంచి బయటకు వచ్చి మా పిల్లలు వస్తే కూడా వాళ్ళని మాట్లాడేదాన్ని కదా, అక్కడే నుంచి డోర్ దగ్గర నుంచి మాట్లాడాను. ఆ లెవెల్కి వెళ్ళిపోయాక ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 16 kgs. దెన్ మై కజిన్స్ వాళ్ళంతా యూఎస్లో ఉన్నారు. ఐ జస్ట్ గాట్ అప్ వన్ డే ఫ్లారిడాలో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ బ్యూటిఫుల్గా నిద్ర లేచి అట్నే నిద్రలో వచ్చి ఒక ఫోటో తీసుకుని నా కోడలు పంపించాను, ఓకే గుడ్ మార్నింగ్ అని. అది ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో వేసింది. ఆ ఫోటో బయట సో మెనీ కమెంట్స్ దానికి అవంతా నేను. సో దెన్ ఐ సెడ్ నో వాళ్ళందరూ లేదు, మా జయసుధ ఎప్పుడు ఇదిగా మై గుడ్ ఫ్యాన్స్, అదేనో డీసెంట్ 200 వెల్ బ్రాట్ ఉన్నారు. తల్లిదండ్రులు మంచిగా పెంచిన ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే పద్ధతులు కానీ కూడా అది ఉంటుంది. ఒకళ్ళు మాట్లాడే పద్ధతి, కమెంట్ చేసేది, ఇవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళ తల్లిదండ్రులు సరిగా పెంచకపోతే అలాగే ఉంటాయి. లేదా వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధం లేదు, ఈ క్యారెక్టర్ అలా అని అనుకో. నేను అట్లాగే ఆలోచిస్తాను నేను ఎప్పుడు. సో మాట అనేది చాలా జాగ్రత్తగా, యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ డూ. సో వాళ్ళంతా వద్దు జయస్తు గారు బాగాలేదండి, ఇట్లా ఉంటే బాగుంటుంది కలర్. అదే ఐ సెడ్ స్టార్టెడ్ కలరింగ్ మై హెయిర్. అయిపోయింది. అది యూఎస్కి వెళ్ళి సార్ దీనికి వస్తే నిద్రపోయి లేచి ఫోటో తీసుకుంటే మా కోడలు లేచేసింది. వెంటనే జయస్తు గారికి జబ్బు, ఆమెకి హెల్త్ బాగాలేదు. మొన్న కూడా మా అబ్బాయి చెప్తున్నాడు ఏదో ఇంటర్వ్యూలో, నిన్న మా అబ్బాయి ఏదో సినిమా యాక్ట్ చేస్తున్నాడు కదా, ప్రమోషన్ జరుగుతుంది. మా అబ్బాయిని అడిగారంట, మీ అమ్మకు ఒంట్లో బాగుందా, సర్జరీ లేదా? ఈ సార్ మా వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ దీస్ పీపుల్ ఆర్. నేనేదో ఇంటర్వ్యూకి వెళ్తే ఇవన్నీ ఈసారి అంత, ఐ మీన్ వై యూ స్టూప్ డౌన్ టు దట్ లెవెల్? డోంట్ స్టూప్ డౌన్, యు ఆర్ అ హ్యూమన్. కానీ నీకు క్యారెక్టర్ ఉండాలి కదా. అది వాడేదో ఇంటర్వ్యూకి వెళ్తే దానికే సార్ మాకు ఎంత నవ్వు వస్తుందంటే, వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే అది నిద్రపోయి లేచి చేసినప్పుడు ఆమెకి హెల్త్ బాగాలేదు. ఓకే పర్వాలేదు, వాళ్ళు ఏదో రాశారు, మీరు చెప్పారు కదా ఇంతకుముందు, వాళ్ళు రాశారో లేదో తెలియదు. కానీ ముఖ్యంగా నాకు ఏంటంటే వాళ్ళని పక్కన పెట్టేస్తే బాగా ఇంటలెక్చువల్స్, కొంచెం తెలిసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ లేక వాళ్ళు కూడా చేస్తున్నారు బాగానే. హెల్త్ బాగుందా ఇప్పుడు, హెల్త్ బాగుందా మెసేజ్లు పెట్టారా?
హెల్త్ కలిసినప్పుడు మెసేజ్ పెట్టగానే ఎక్కడో కలిసినప్పుడల్లా బాగుంది. నేను అంతే. అంటే ఇక్కడ వీళ్ళు కూడా అంటే సోషల్ మీడియా ఎంతవరకు అదే అంటే ఎంత ఇట్స్ ఎగ్జాక్ట్లీ టు మీ ఐ మే బీ రైట్, ఐ మే బీ రాంగ్, బట్ ప్రజలు వాళ్ళ దృష్టిలో, బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ ఐఎమ్ రైట్. ఇట్స్ టోటల్ అంటే మేము సోషల్ మీడియాలో గొప్ప విషయాలన్నీ ఉన్నాయి, అవన్నీ పట్టేస్తే ఆల్ దిస్ థింగ్ ఇస్ సేటన్, ద వర్క్ ఆఫ్ సేటన్. ఇట్ విల్ ప్రొవోక్ యూ, నీకు కోపం వచ్చేస్తుంది, నీకు ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, వాడు అన్ని చేస్తుంది. పోనీలే, మీకు ఇంకా తెలుగు చదవడం రాదు కాబట్టి మంచిదైంది. ఇంకా ఓపెన్ చేసి చూడాలి ఏముందా అని. ఓపెన్ చేసి ఉన్న కొన్ని భయంకరమైన వాయిస్లు ఉంటాయి చెప్పే, అది అంటే ఇంకా భయంకరంగా ఉంటాయి. ఓ అమ్మ ఈ జనానికి ఇది చాలు అలా అని. ఐ వండర్ వై ఇంత ఎలక్షన్స్లో ఇంతమంది పొలిటీషియన్స్ కోట్లు ఖర్చు పెడుతున్నారు, కార్లు ఆపి 3 కోట్లు పట్టుకున్నారు, ఇక్కడ 4 కోట్లు పట్టుకున్నారు. ఎంత లింక్ ఉంచుస్తారా దానికి దీనికి. ఇప్పటికి మీ మీద టైం స్పెండ్ చేస్తున్నారంటే సంథింగ్ స్పెషలే కదా. అంత పబ్లిసిటీ ఎవరు వస్తుంది మనకి. కానీ నేను అంటున్నాను, ఈవెన్ ఇంటలెక్చువల్స్ పీపుల్ ఇంతవరకు ఇలా అంది, వాళ్ళు కూడా బాగుందా అన్నారు. మా డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే చెప్పారు, మా డాక్టర్ గారు పెద్ద డాక్టర్, పెద్ద హాస్పిటల్, ఆయనే నడుపుతున్నారు, కానీ ఆయన పేరు చెప్పారు కాబట్టి I don't have any health issues. By God's grace, nothing. But now we become little, as you grow old, we become strong. So that is the only thing I pray to God. Keep me healthy. ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఎప్పుడు I was like that. I lost weight. ఎందుకంటే స్వీట్స్ మానేసాను, నాన్ వెజిటేరియన్ మానేసాను. ఇది భయం, వాడు వంట చేసి పెట్టినా వాడు సరిగా కడిగాడో లేదో, మా వంట ఆమె సరిగా చేసిందో లేదో, బయటికి ఎవరన్నా గేటు ముట్టుకున్నాడంటే వాడు మడితే వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. ఆ లెవెల్కి నా మైండ్. సో దట్ ఈస్ ద టైమ్ వెన్ అది ఆ పీరియడ్లో ఐ మిస్ మై. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు అమ్మకి వారసుల్లో చూసిన అమ్మకి ఎంత తేడా ఉంది. వారసులో చాలా సన్నం. మా డైరెక్టర్ అయితే చేస్తే ఏంటి ఇంత మరీ నాకే అసలు. కానీ దట్ ఐ వాంట్ టు బికమ్, ఎందుకంటే అది మంచిది బాగున్నారు, ఇలానే ఉండండి. సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇస్ పీపుల్ టాక్. దీనికి యాక్చువల్గా దిస్ ఇస్ సంథింగ్ వెరీ ప్రైవేట్, నా పర్సనల్ లైఫ్. నేను యాక్చువల్గా ఆన్సర్ దానికి మీరు అడిగిందానికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగినా నేను చెప్పినా రాయాల్సిన వాడు రాస్తూనే ఉంటాడు. ఎందుకంటే మంచి చెడు ఉన్నంతవరకు ఈ ప్రపంచంలో ఇది జరుగుతూనే ఉంటుంది. మొక్కల గురించి కాదు, నేనే నా గురించి అని చూస్తే చాలామంది చాలా రకాలుగా ఉంటాయి. బట్ దెర్ ఇస్ వాళ్ళ గురించి నేను బాధపడిన కదా, రాసేవాడి గురించి దాని కింద ఉంటాయి కామెంట్స్ పెట్టే వాడు తెలియకుండా మాట్లాడకూడదు. నేను వాడిని నమ్ముతున్నాడు ఏదో దట్ ఇట్ విల్ ఆల్ కమ్ బ్యాక్ వెన్ యూ హర్ట్ సమ్వన్. అది నిజం కానప్పుడు ఏదైనా మీరు అనుకున్న 2 ప్రశ్నలు 2 నిజం కాదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఐఎమ్ ఇండిపెండెంట్ పర్సన్, నాకు ఐ వుడ్ లైక్ టు బీ, ఈ లైఫ్ ఏది ఉందో అది నా ప్రశాంతంగా హాయిగా యాజ్ ఎ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ వుడ్ లైక్ టు. అంటే ఇప్పుడు మహానటిలో సావిత్రి గారిది చూపిస్తారు కదా, సినిమాలకి నష్టాలు వచ్చినప్పుడు అప్పు అనేది ఇంటి మీదకి అస్సలు రాకూడదు, ఎవరు మనల్ని అడగకూడదు, ఇది ఇచ్చే అది ఇచ్చే కావాలంటే అది కూడా అమ్మేసే అనే క్యారెక్టర్ మీది. అవును, అది అందరికీ తెలుసు. అవును, కానీ ఒక్కటి ఏంటంటే వీ డింట్ వాంట్ టు బికమ్ సావిత్రి గారు. ఎందుకంటే ఆమె అలా ఉన్నది కాబట్టి ఫస్ట్ థింగ్ యూ షుడ్ నాట్ గెట్ అడిక్టెడ్ ఆర్ యూ షుడ్ నాట్ సీ దట్ ద లైఫ్ ఇస్ ఫినిష్, దీంతో మన జీవితం అయిపోయిందని. బికాస్ దేవుడు మనని క్రియేట్ చేసింది మన కోసం అని. అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఒకసారి చూసి మనం అప్రిషియేట్ చేసుకోవాలి, మనం బాగా చూసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో మన లైఫ్లో చాలామంది ఇట్స్ అ జర్నీ, చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు లైఫ్లో. ఇట్ ఈస్ సమ్టైమ్స్ యువర్ హస్బెండ్. అలాగే మా హస్బెండ్ లైఫ్లో వైఫ్ పోతే వైఫ్, బట్ దెన్ హూ యు ఆర్. కడుపులో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఒక్కదానివే వచ్చావు కదా, గాడ్ క్రియేట్ నిన్ను తీసుకొచ్చినప్పుడు యు ఆర్ అ స్పెషల్ పర్సన్ టు గాడ్. సో వీ హ్యావ్ టు రియలైజ్ దట్ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే ఆమెతో పాటు జర్నీ ఉంది కదమ్మా మీకు సావిత్రి గారితో, మరి ఆమెలా సినిమాలు తీయకూడదని మీకు అనిపించలేదా? ఆమెలా సినిమా తీయకూడదంటే అక్కడ సావిత్రి గారు ఆమె కోసం సినిమాలు తీసుకున్నారు, జమినీ గణేషన్ గారి కోసం సినిమాలు తీసినట్టు నేను అనుకోలేదు. నేను ఇక్కడ నితిన్ గారు మంచి డైరెక్టర్ అయితే బాగుంటుంది అలా అని నా పర్సనల్ ఫీలింగ్. అందులో సినిమాలు తీసాం, 3 సినిమాలు బాగా ఆడింది, 3 సినిమాలు పోయింది అంతే. బట్ ఐ డోంట్ థింక్ బయట అనుకునేటట్టు అప్పులు
దట్స్ నాట్ ట్రూ. దోస్ ఆ అప్పులు మన చిన్నగా రోజు అందరు చేసుకునేదా, అవంతా ఏంటి స్మాల్ థింగ్స్. ఇట్స్ నాట్ మేజర్. అమ్మో ఏమైపోతాము అలా. బట్ వాట్ ఈస్ ద మెయిన్ అప్పులు ఎవరికి లేకుండా ఉండే అసలు. అందరూ మెయిన్ థింగ్ ఏంటంటే ఓన్లీ మిస్టేక్ ఐ డిడ్ ఇస్ మనం ఏమి ఇన్వెస్ట్ చేసినా దాని మీద నుంచి ఇన్కమ్ వచ్చేటట్టు మనం ఇచ్చేసుకోవాలి. సో దట్ మనం ఉన్న ఆస్తుల్ని ఒకటి కొన్ని మళ్ళీ అమ్మేయడం, అలా అమ్మేయడం కాకుండా దాని మీద మనకి ఇన్కమ్ వచ్చేటట్టు జనరేట్ చేసుకోవడం. అంత తెలివితేటలు నితిన్ గారికి లేదు. సో నాకైతే అసలు మీకు లేదు అసలు. అసలు పిల్లలకు కూడా రాలేదమ్మా? పిల్లలు ఓకే, దే ఆర్ ఓకే వాళ్ళ వరకు. వాళ్ళకు కూడా అంత లేదు, జాగ్రత్త చేద్దాం అలా అంత లేదు. డబుల్ త్రిబుల్ చేద్దాం, త్రిబుల్ లేదు. డే టు డే లివింగ్ మేమంతా అంతే అంతే. ఫస్ట్ నుంచి కూడా అంతే. మా ఫ్యామిలీ కూడా అంతే. మా నాన్నగారు రేపు గురించి తర్వాత ఇవాళ గురించి వరకు హ్యాపీ. బట్ ఇలా బట్ వన్ థింగ్ ఏంటంటే అలా మనకి ఒక గడిచిపోతా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో మన వదిలేసిపోయి అంత అలాంటిది. బట్ దేర్ ఆర్ గుడ్ పీపుల్ దేర్. ఒక ఐ కెన్ యూస్ దెమ్ ఆన్ రెయినీ డే, బట్ ఐ హ్యావ్ నాట్ యూస్ దెమ్ ఆల్సో. ఐ హ్యావ్ నాట్ యూస్డ్ మై ఫ్రెండ్స్ ఆల్సో. అసలు లేదు, అది అసలు ఛాన్స్ లేదు ఎవరిని. అసలు నేను ఫస్ట్ టైం ఎవరినైనా ఫోన్ చేసి చాలా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేదాను ఒక్కొక్కప్పుడు. ఎప్పుడన్నా అది జరగాలి అంటే ఐ ఫీల్ దట్స్ బిలో మై డిగ్నిటీ. అయ్యో ఇంతనా అడగడం అలా అని. చాలా కావాలంటే మనలో ఇంట్లో ఉండేది ఏదో ఒకటి అమ్మేయడమే అంతే తప్ప మన జ్యువెలరీ ఎంతకన్నా ఇంకోటి వెళ్ళి అడగాలన్నది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దాని గురించి పెద్దగా నేను అనుకోలే. బట్ అది ఎంతవరకు సాగుతుందో చూడాలి. పిల్లలు మా పెద్ద అబ్బాయి వాడేదో యాక్ట్ చేస్తున్నాడు, వాడేదో రెస్టారెంట్ ఇప్పుడు ఉంది, అది పెట్టాలని ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇంకా అని అనుకుంటున్నాడు పెద్దవాడు. మై డాటర్లా అమ్మాయి షీ ఈజ్ అ డిజైనర్, ఇంటీరియర్ డిజైనర్. ప్లస్ ఇప్పుడు మేమిద్దరం కలిసి సాస్ బహు అని ఒకటి స్టార్ట్ చేసాం. అలా ఆయన సాస్ బహు అంటే తెలుసు కదా, అత్తా కోడలు అది. అండ్ దాని తర్వాత మా రెండో అబ్బాయి వాడు వచ్చి ఈజ్ బేసిక్లీ నేషనల్ షూటర్ కదా, కోచింగ్ అవన్నీ చేస్తాడు ఇండియాకి. ఈ వాజ్ ఇండియన్ టీమ్ కోచ్ వాడు. ఓ సూపర్. చిన్న రెండో వాడు ఇప్పుడు లేదు, ప్రస్తుతం లేదు. అంటే మెటర్నిటీ వాళ్ళ ఆవిడ డెలివరీ టైంలో హీ హ్యాస్ టు బీ విత్ హర్. ఓకే. సో నా కోడలు ఆల్సో షీఈ్ ఫారినర్, స్లోవేనియన్ అమ్మాయి. ఓకే. మనోరాలు ఉంది నాకు, ఒక మనోరాలు. పెద్ద బాబు కూతురు రెండో మనోరాలు కూడా ఉంది. సో దే ఓకే, వీఆర్ ఆల్. ఎక్కువ పెద్ద డ్రామా చేసేవాళ్ళం కాదు. మా లైఫ్ ఏదో మాకు ట్రావెలింగ్ అంతే. మేము మా కోసం బతుకుతాం బాగా. ఎందుకంటే మమ్మల్ని మేము బాగా చూసుకుంటాం, మా కోసం ఉంటాం. అండ్ ఒక కొడుకు 6'8", ఒక కొడుకు 6'3". పెద్దవాడు 6'8", చిన్నవాడు 6'3". అంటే ఇప్పుడున్న హీరోస్ కూడా లేరు అంత హైట్. 6'8". మా పెద్దవాడు 6'8", మా కోడలేమో 5'. అంతే. ఓకే. సో వాళ్ళిద్దరు చాలా ఒక క్యూట్ జంట. రెండో వాడు 6'3", మా కోడలు కూడా ఆల్మోస్ట్ 5'9" స్టాల్, పెద్ద రెండో కోడలు కూడా. సో అట్లా హ్యాపీ. ఇద్దరు కొడుకులు కూడా అమ్మని అర్థం చేసుకునే వాళ్ళేనా? మేము మా పిల్లలు పాప ఎప్పటి నుంచో ఇండిపెండెంట్గా ఉండాలని అనుకుని 18 ఏళ్ళకే బయట వెళ్ళి ఆ స్టైల్లో ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫైనలీ ఇప్పుడు వీఆర్ ఆల్ సేమ్, పక్క పక్కనే ఉంటాం. అమ్మని చూసుకోవాలి అలాంటిదా అంటే అమ్మని చూసుకోవడం కాదు, అమ్మని అర్థం చేసుకునే వాళ్ళే. అమ్మని అర్థం చేసుకో. వీఆర్ వెరీ ఇండిపెండెంట్ అండి ఫ్యామిలీ. మామూలుగా కాదు, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే మా నాన్నగారు, మా బ్రహ్మ సమాజం ఎలా ఉంటుందో మాది కూడా అలాగే ఉంటుంది. స్వాతంత్ర సమర యోధుల గురించి విన్నాం, అట్లా ఉంటారేమో అంత ఫ్యామిలీ. అంతే, వీ డోంట్ కేర్ ఎవడేమనుకున్నా అనుకోని, బికాస్ వీ డోంట్ సర్వైవ్, వీ నో వాట్ ఈస్ ద ట్రూత్. మేము మా కోసమే బతుకుతాం అంతే తప్ప నేను మీ ఇంటికి వచ్చి నేనేమడ నువ్వు నాకు వచ్చి ఏమన్నా చేయగలవా, చేయలేవు కదా. అప్పుడు జస్ట్
అంతే అంతే. అలా ఉండు, అంతేకాని నీకు నాకు అలా ఉంటాం మేము. బట్ వీ ఎంజాయ్ లైఫ్, వీ లైక్ టు ఈట్. కానీ నేను కూడా అన్ని మాల్స్కి వెళ్ళిపోతాను, అది వెళ్ళిపోతాను, రెస్టారెంట్స్ అన్ని కొత్త కొత్త రెస్టారెంట్స్ ఉంటే వెళ్ళి తింటాను. అది అంతే, హ్యాపీగా ఉంటుంది అంతే, ఏమీ పెద్ద ఇదేం లేదు. బట్ ఒకటి నేను సోషల్ మీడియా కంటే ఇప్పుడు మా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, సరే నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. ముఖ్యంగా రీసెంట్గా ఒక 3-4 డేస్ ముందు వైఎస్ఆర్సిపి పార్టీలో నేను జాయిన్ అయినట్టు ఒకటి ఫోటోలు, దానికి నాకు తెలియదు అది వైరల్ అవుతున్నదని. పొద్దున 7 గంటలకే లేపేసినారు నన్ను. అండ్ జస్ట్ గారు ఇట్లా వచ్చిందండి, నిజమా అంటే ప్రో జగన్, అలాగే దీంట్లో ఇదేంటంటే బెస్ట్ ఏంటంటే యుఎస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాల్స్ వచ్చి పొద్దున్న లేపేస్తున్నారు. వాళ్ళకి అక్కడ నైట్ కదా. ఓ సో బ్యూటిఫుల్, మీరు జాయిన్ అవ్వ, చాలా హ్యాపీగా జెన్యున్గా హ్యాపీ, అంటే ఆయన అంటే ఇష్టమైన వాళ్ళు. సార్ వాట్ ఇస్ దిస్, ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నది ఇది లింక్, లేదే అలా. దాని తర్వాత ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఫోన్ చేసి, చేస్తుందా ఏమో ఇట్లా ఉంది అంటే, మనం వేసేద్దాం అనుకున్నాం మేము సోషల్ మీడియాలో, బట్ జయసుధ గారిని అడగకుండా మనం చేయకూడదు, ఒక్క మాట ఆమెను అడగాలి అని నేను ఫోన్ చేశాను. ఏంటి సార్ నాకు తెలియదు, ఎక్కడ వస్తున్నదో కూడా తెలియలేదు సార్, లింక్ పంపించండి సార్ చూస్తాను. చూస్తే ఆల్మోస్ట్ అప్పటికే 12 అవర్స్కే 60,000, 70,000, లక్ష దాటిపోతూ ఉంది వ్యూస్. సార్ హౌ కెన్ దే బీ సో. దాని తర్వాత ఇలాంటి యూఎస్ నుంచి కాల్స్ ఇవన్నీ వస్తున్నారు, అన్ని చోట్ల నుంచి కాల్స్. ఓకే, వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. నేను అనుకుంటా హౌ కెన్ బి ఇంత ఇదిగా ఎట్లా అనుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లోటస్ పాండ్, జగన్ గారు లోటస్ పాండ్లో లేదు కదా, అది పాతది. అప్పుడు అది ఇప్పుడు వైరల్ అయితే ఇప్పుడు జాయిన్ అయిపోయింది. నాకు ఎంత అంటే ఇప్పుడున్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడే కలిశారు జగన్ గారిని, ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ అలా అని అంటున్నారు. నాకు నిజంగా అనిపించింది, నాకు ఇట్లానే ఉంటుంది సోషల్ మీడియాలో ఉంటే నిజంగా. అదే మళ్ళీ ఇంకొకటి ఏదో వేరేదో ఇంటర్వ్యూ, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేసి ఇప్పుడే 4 అవర్స్ ముందు దానికి. సో వన్ ఆఫ్ ద ఇంటలెక్చువల్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ, వెరీ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ ఫోన్ చేసి, ఓ వాట్ అన్ ఇంటర్వ్యూ, యూ హ్యావ్ సో మచ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంత కామ్గా ఇంత స్ట్రెంగ్త్తో మీరు మాట్లాడారు అని చెప్పాను. సరే నా లింక్ మళ్ళీ ఆ లింక్ కోసం వెతుకుతున్నాను, అది అప్పుడు తీసిందే. సో ఎట్లా ఇప్పుడు జాయిన్ అవుతున్నారా వైఎస్ఆర్సీపీలో? వేరు వేరే అంటే మీ అభిమానులు ఎవ్రీబడి వాళ్ళకి ఒక ఇష్టం ఉంటుంది కదా, కొంతమంది కొంత వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతమంది కదా. సో ఐఎమ్ నాట్ రైట్ నో, ఐఎమ్ హ్యాపీ ద వే ఐ యామ్. అండ్ నాకు ఇప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించదలుచుకోలేదు. నేను ఓన్లీ ఐ వాంట్ టు థింక్ అబౌట్ మై సెల్ఫ్. నేను మాత్రమే. అఫ్కోర్స్ మా మనోరాలు ఇది అవన్నీ ఉంటుంది, బట్ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్. అంటే ఎందుకు, అంటే రాజకీయాలు చూసి విరక్తి పుట్టిందా, లేకపోతే? విరక్తి అంతా మనకేం లేదు. మీలాంటి వాళ్ళకి గౌరవం ఒకటి చాలా ఇంపార్టెంట్, ఒక పదవి లాంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ప్రజల మధ్య ప్రజల చేత జేజేలు కొట్టించుకున్న వాళ్ళు ఒక్కసారిగా కామ్గా అలా ఉండాలంటే చాలా కష్టం. కండవ కప్పుకున్న తర్వాత ఏదో ఒక రోల్ ఇచ్చి మిమ్మల్ని యాక్టివేట్ చేస్తేనే మీరు ప్రజల్ని యాక్టివేట్ చేయగలరు. ఇది ఒకటి ఉంటుంది. అదే నిజం. అది న్యాయంగా ధర్మంగా మనం మాట్లాడుకుంటే మేము వెళ్ళి ఎవరిని అడగం ఎప్పుడు. ఒక్క జగన్ గారి దగ్గరే లాస్ట్ టైం నేను అది ఫస్ట్ టైం అదే 5 years బ్యాక్, అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు ఇవన్నీ చాలా గొడవలు జరిగింది కదా, చాలా జరిగింది. వైఎస్ఆర్ గారు పోయినప్పుడు నాకైతే ఎక్కడ మధ్య రోడ్లో అంటారు, రోడ్ల మధ్యలో నుంచో పెట్టిస్తే 4 రోడ్లు జంక్షన్ అంటే ఎటు పక్క వెళ్ళాలో తెలియదు. రాజకీయం తెలియదు మీకు అసలు. మాకు రాజకీయం తెలియదు, ఎవరు లేదు. లైక్ యూ ఫెల్ లైక్ యు ఆర్ అన్ ఆర్ఫన్. అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేదు. ఆ సిచ్యువేషన్ అది. ఒక పక్కన ఈయనేమో జగన్ గారేమో మీటింగ్లు పెట్టుకుని అది అక్కడ ఇది వదిలేసి అక్కడ వెళ్ళాలంటారు. అందరూ అంటారు, అమ్మ కష్టపడి గెలిచారు మీరు ఇక్కడ, అది రాజశేఖర్ గారు డ్రీమ్, లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకు, మీరు గెలవడం ఏంటి, ఎంత కష్టం మీద మీరు
పాలిటిక్స్లో సెన్సేషన్ సికింద్రాబాద్లో మీరు గెలిచింది. చాలా జరిగింది కదా. అలాంటప్పుడు మీరు అది వదలకూడదు. అది పైగా మీరు దేవుడు నాకు బ్లెస్సింగ్ అని చెప్పారు, దేవుడి పేరు వేరే తీశారు. నిజంగా దేవుడి పేరు తీసాను ఆయన వల్లేనే. మరి ఆయన్ని కూడా కాదని మీరు వెళ్ళినట్టు కదా అని అన్ని రకాలుగా మనుషులు అన్ని మాటలు అనేసరికి ఐ సెడ్ ఓకే లెట్ మీ ఫినిష్ మై టర్మ్ యాజ్ అన్ ఎమ్మెల్యే. అయిపోయి తర్వాత విషయం చదువుదాం. నెక్స్ట్ ఎలక్షన్ కూడా కంటెస్ట్ అదే ఎమ్మెల్యే కాబట్టి వద్దులే అనుకున్నాను, కానీ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు కంటెస్ట్ చేయాలి మీరు అలా అని. వద్దులే పాలిటిక్స్ మానేద్దాం అంటే కూడా కంటెస్ట్ చేశాం. తర్వాత ఏంటి, తెలంగాణ మీకు సంబంధించిన వారు, మీరు తెలంగాణ ఒకదానికి సంబంధించాలని. ఆయన చనిపోయిన తర్వాత ఈ జగన్ గారి ప్రాబ్లం వచ్చి మళ్ళీ టీడీపీ అంటే నాకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడు టీడీపీ అంటే ఏదో వీళ్ళందరూ జనం ఈమె ఇక్కడ టీడీపీలో జాయిన్ అయింది. టీడీపీ ఈజ్ అవర్ మన రామారావు గారిది. అప్పుడు అక్కడ రామారావు గారు చనిపోగానే టీడీపీ కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాను నేను. చాలా చోట్ల క్యాంపెయినింగ్ చేస్తున్నాను. పార్టీలో జాయిన్ అవ్వాలి, క్యాంపెయినింగ్ చేస్తాను. దాని తర్వాత జాయిన్ అవ్వడం. అక్కడ అయ్యో తెలుగు అక్కడ ఉంటే తెలంగాణ ఉంటే ఇక్కడ ఉండకూడదు. అంటే మేము నాకు మ్యాక్సిమం ఫాలోయింగ్ మాకు కూడా ఉంటాయి కదా, ఎక్కడ ఎక్కువ ఉంటుంది ఎక్కడ తక్కువ ఉంటుంది. ఫ్యాన్స్ ఎక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్ ఉంటారు. అందరూ జయసుధ ఫ్యాన్సే కదా, జయప్రద ఫ్యాన్స్ ఉంటారు. జయప్రద జయసుధ ఫ్యాన్స్ కొట్టుకుని వాడు ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ బోల్డ్ ఉండేదంట ఆడవాళ్ళ మధ్య. అలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో మాకు తెలుసు ఎక్కడ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ. లైక్ ఐ హ్యాడ్ బెల్ట్లు కూడా తెలుసు విచ్ ఏది లైక్ ఐ హ్యాడ్ మ్యాక్సిమం ఫ్యాన్స్ ఇన్ నిజామాబాద్, వరంగల్, ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటుందో, ఎక్కడ ఇవి ఉంటాయో, ఎక్కడ మహిళలు అన్నీ వెదర్ దానికి ఒక ఇది లేదు, ప్రతి మహిళ నాకు అభిమానులే అలా ఉండేవారు. బట్ సేమ్ టైం మనకి అలా కోస్తా మ్యాక్సిమం ఫాలోయింగ్. బికాజ్ నా సినిమాలో కూడా నా లాంగ్వేజ్ కానీ నా బాడీ లాంగ్వేజ్ కానీ నేనంతా చూస్తే అక్కడ టిపికల్ తెలుగు వాళ్ళు లాగా ఉంటుంది. మీకు మొన్న శతమానం భవతి వరకు చూస్తే కూడా అది అక్కడ వాళ్ళ సో ఐ రిప్రజెంట్ దోస్ పీపుల్. నా ఫ్యాన్స్ అన్ని చోట్ల ఉన్నారు. అలాంటప్పుడు వీ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ టు వన్ దీనికి. నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే అన్ని చోట్ల ఉన్న అభిమానులు బోత్ స్టేట్స్ అది. సో దట్స్ వాట్ అది. బట్ వీళ్ళకి అర్థం కాదు, అది వేరే విషయం. సో మనం ఇప్పుడు వెళ్ళిపోయి చెప్పుకొని గెట్ టైర్డ్, డోంట్ వాంట్. ఎందుకంటే మన లక్, మన అదృష్టం, మై హార్డ్ వర్క్, యాజ్ అన్ యాక్టర్స్, మై పర్ఫార్మెన్స్ అండ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై గుడ్ జర్నలిస్ట్, గుడ్ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు, అలాంటి వాళ్ళు, తర్వాత మై ఫ్యాన్స్, వీళ్ళందరి వల్ల ఇవాళ ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నా పక్కన గెస్ట్ ఆఫ్ ఆనర్గా మమ్మల్ని కూర్చోపెడతారు. మేము వెళ్తాం ఫంక్షన్స్లో ఉంటాం, మేము కూడా గెస్ట్ ఆఫ్ ఆనర్. ఆ స్థాయికి మనం వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఎక్కడో వెనక ఎక్కడో ఇస్తాం, లేకపోతే నేల మీద కూర్చోండి అని అంటే ఐఎమ్ జస్ట్ సేయింగ్ అలాంటి ఆలోచిస్తుంది. రియల్లీ ఇది నాకు అవసరమా అని అనిపిస్తుంది. అప్పుడు సినిమాలకి అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా తేడానే ఉంది. అక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది మేడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, మళ్ళీ ఆయన చూసిన తర్వాత ఇప్పుడున్న లీడర్స్ని చూడాలంటే మీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా? వాస్తవంగా చెప్పండి. ఎవ్రీబడి ఈస్ గాట్ అ డిఫరెంట్ ఇది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి కంటే ముందు నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు. అండ్ చంద్రబాబు నాయుడు గారి పెళ్ళికి కూడా వెళ్ళున్నాను నేను. అంటే రామారావు గారితో పరిచయం, ఆయనతో సినిమాలు. ఈవెన్ ఇప్పుడు మా జనరేషన్లో రామారావు గారితో నేనే ఎక్కువ పిక్చర్లు యాక్ట్ చేశాను. సో మీరు యూ కెన్ చెక్ విత్ రికార్డ్స్లో. సో వీళ్ళందరికీ తెలిసిన వాళ్ళే, కానీ తర్వాత అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారి పరిచయం. బట్ అక్కడ తెలుసు అన్నది వేరే. మనం హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అంటే అందరూ తెలుసు. ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు వారు. ఈవెన్ యాక్చువల్గా మాకు నా టెన్యూర్లో మాకు ఎక్కువ ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ అప్పుడు బ్రేక్స్ ఎక్కువ ఉండేది, అడ్జర్న్ చేసేవారు. నేను ఎక్కువ ఖాళీగా ఉన్నప్పుడు నేను ఎక్కువ కూర్చొని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారితోనే. ఎక్కువ అంటే నాకు తెలియదు కదా, తను అడిగి వీళ్ళు ఎందుకు ఇట్లా వాళ్ళు ఎందుకంటే దానికంతా తనే, బికాజ్ హీ వాజ్ వెరీ స్మార్ట్. రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, రేవంత్ భలేవా పిలుస్తారు ఆయన, రేవంత్ రెడ్డి ఇది టెన్యూర్లో నువ్వు ఎంత, బికాజ్ సచ్ ఓరియంటెడ్ ఐ మీన్ సబ్జెక్ట్స్ గురించి మాట్లాడడం. కానీ నువ్వు బాగా హోంవర్క్ చేస్తావా అంటే అపోజిషన్ పార్టీస్ కదా, డెఫినెట్గా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. సో నాకు అన్ని విచిత్రం, అంత కొత్త కదా, ఫస్ట్ టైం నేను ఆ హౌస్లో కూర్చొని.
సో అప్పుడు చెప్పావు రాజశేఖర రెడ్డి నువ్వు అన్నీ బాగా మాట్లాడతావా, నువ్వు బెస్ట్ హోంవర్క్, నీ అన్ని యువర్ గ్రేట్, చాలా ఇష్టం రాజశేఖర రెడ్డి గారికి కూడా. రేవంత్ రెడ్డి గారు సో చెప్పి అన్ని కానీ అన్ని అబద్ధం చెప్తావా నువ్వు అంటే ఆపోజిషన్ కదా, వాళ్ళకి చెప్తే నిందలేస్తారు కదా వీళ్ళు. సో అలాంటి ఐవ్ సీన్ ఆల్ దోస్ థింగ్స్ యూనో. బట్ యాజ్ లాంగ్ అస్ వీఆర్ టాకింగ్ ఫ్రెండ్స్, జయసుధ ఈజ్ అది లేకపోతే ఎవరైనా XYZ ఎవరైనా అంతవరకు ఓకే. బట్ మనం దాని మించి ఇంకొక స్టెప్ ముందు వెళ్ళి వాళ్ళ దాంట్లోకి వెళ్ళాం అనుకోండి, దెన్ ఆ డిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు అది మనకి, అందుకని ఐ అండర్స్టూడ్ దట్ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ దట్. సో అందుకని మనం ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి అక్కడి నుంచుని నాకు ఇది ఇవ్వండి అది ఇవ్వండి ఎందుకు వచ్చింది గోలా అని ఐ నెవర్ వెంట అండ్ ఆస్క్డ్. నేను ఎక్కడ ఇన్ కేస్ వాళ్ళు కంటెస్ట్ చేయండి మేము సీట్ ఇస్తామంటే ఐ నో వాట్ ఐవ్ సీన్ యాజ్ అన్ ఎమ్మెల్యే. ఓకే. సో మనని పాయింట్ చేసే ఒక ఫింగర్ ఉందంటే ఇవన్నీ కూడా ఎవరు, ఇది గవర్నమెంట్, ఇది జయసుధ అనుకోండి, ఇది పొలిటికల్ లీడర్స్ అనుకోండి, ఇదంతా వీళ్ళందరూ ఎవరు, ప్రజలు వాళ్ళు. ఇంకా సో వెన్ యూ నో ద డీపెస్ట్ సీక్రెట్స్, డీపెస్ట్ సీక్రెట్స్. పాలిటిక్స్ కొంచెం చూడటం ఫాలో అవటం అంతా మానేశారా ఇప్పుడు? నేను చూస్తానుగా, చూస్తున్నారు. ట్రంప్ గురించి చూస్తున్నాను. చెప్పేది ఇప్పుడు అంతా వేడివేడిగా ఉంది ఇక్కడ అదేంటి మన యుఎస్ కదా, UK చూస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతున్నది, మొన్న దాకా ఇజ్రాయెల్ చూసాము. ఇప్పుడు సరే అది బోర్ కొట్టేస్తున్నది, అది ఎవరు మార్చలేరు, అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. రష్యా యుక్రెయిన్ ఇవన్నీ చూస్తూ ఉన్నాం పాలిటిక్స్. సో అందరు లీడర్స్ ఎలా మాట్లాడుతున్నారు నేర్చుకుంటే అవన్నీ. బట్ ఏం డిబేట్స్ అవి ఎంత బాగుంటాయి. మన వాళ్ళు ఎప్పుడు మనం ఎలక్షన్కి వెళ్ళాలి, నువ్వు నడు పాదయాత్ర చేయకపోతే నీకు ఓటేయం అంటారు. అక్కడ పాదయాత్ర ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఒక్కళ్ళు కూడా పాదయాత్ర చేయరు కదా. ఒక్కొక్క చోట వెళ్తారు, మాట్లాడతారు. ఐ మీన్ మనం చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి న్యూయార్క్ లాగా దేశం కనిపిస్తుంది, న్యూయార్క్ లా అంటే న్యూయార్క్ లాగా మనుషులు కూడా మారాలి కదా. అంటే నేను చెప్పేది ఏంటి, హైజీన్ మెయింటైన్ చేయడం, ఊయడం కాదు. రోడ్డు మీద ఊస్తే ఎక్కడ చూస్తే 10 సార్లు ఊస్తూనే ఉంటారు. ఎక్కడ మారుతుంది? బిల్డింగ్ కట్టినంత మాత్రం మనుషుల్లో మార్పు రావాలి. సో మన దేశాన్ని చూపించినప్పుడు కూడా వాడు బిల్డింగ్లు చూపించడం లేదు, అదేదో ఎక్కడెక్కడో చూడకూడదు అదంతా చూపిస్తూ ఉంటాడు. సో అది పర్సనల్గా ఏమంటే లాట్ ఆఫ్ చేంజ్ మనలో రావాలి. అంటే ఫాదర్ని సన్ ఇద్దరిని చూశారు, డిఫరెన్స్ ఏం అర్థమైంది మీకు? ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ జగన్. ఆయనకి పాలిటిక్స్ అన్నది ఇప్పుడు తెలుసుంటుంది, వాళ్ళ నాన్నగారితో ఉన్నప్పుడు తెలుసుంటుంది, బట్ లోతుగా ఇప్పుడు తెలుసుంటుంది. సో కంపారిజన్ అన్నదే లేదు. దే ఆర్ 2 డిఫరెంట్ పీపుల్ ఆల్ టుగెదర్. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ఫాదర్ అండ్ సన్, అంతే కదా. సో దాని గురించి మనం మాట్లాడడానికి ఈరోజు పాలిటిక్స్లో అందరూ బ్రదర్ అండ్ సిస్టరే కొట్టుకుంటారు. ఇది మన లైఫ్లో ఒక పర్సనల్ లైఫ్ జరుగుతుంది, అదే కదా. మనం బయట చెప్పుకోం, మనం బయట మాట్లాడుకోం, అవి బయట పడతాయి ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ కాబట్టి. మనం వచ్చి వీటంతా మాట్లాడకుండా కరెక్ట్గా ఎవరు కావాలో అని ఓటేస్తే కరెక్ట్. మన వాళ్ళు ఏంటంటే జస్ట్ యువర్ లైఫ్ ఇస్ నాట్ 3000 2000 ప్లీజ్. అదే నేను ప్రజలకి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ దయచేసి 3000 కోసం 2000 కోసం అండ్ మీ లైఫ్ అంతా అక్కడే ఉండిపోతున్నది కదా. అంటే మీరు సినిమాలలో గొప్ప నటి కాబట్టి అడుగుతున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు గొప్ప నటులు అని చాలామంది చెప్తుంటే వింటమే కానీ నేను చూడలేదు, నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు కాబట్టి. మీరు వెళ్ళున్నారు కాబట్టి 5 years మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి నటులు మీరంటారా లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు అంటారా? మాట్లాడే భాష కావచ్చు, ముందు ఒక మాట వెనక ఒక మాట, ఇవన్నీ ఎక్కువ ఉంటాయని బాబు మోహన్ గారు ఎక్కడో ఒక స్పీచ్లో నా ఇంటర్వ్యూలో అంటే నాకు గుర్తుంది. ఐఎమ్ సారీ, ఎందుకంటే నాకు తెలిసిన ఈ 5 సంవత్సరాలు దేర్ మస్ట్ బి సమ్ బ్యాడ్ పొలిటీషియన్స్ ఉండుంటారు. ఎక్కడో ఎవరో చేసిన ఒక అలవాటు, ఆ అలవాటుని ఎప్పుడు మన సిస్టమ్ని బ్లేమ్ చేయకూడదు. సిస్టమ్ ఎప్పుడు కరెక్ట్, దాన్ని బ్లేమ్ చేయడానికి సిస్టమ్ బ్లేమ్ చేయం మనం రాజకీయ నాయకులు నేను అడుగుతున్నా అంతే. దీంట్లో రకరకాల మంది ఉంటారు.
సో ఇప్పుడు నేను ఆ టర్మ్ గెలిచాను, ఆ టర్మ్ తర్వాత నెక్స్ట్ టర్మ్ కూడా గెలిచి ఉంటే, దాని తర్వాత నేను ఇంకో టర్మ్ కూడా గెలిచుంటే నేను డెఫినెట్గా వారే అవుతాను. వారే అవ్వకపోతే యూ కెన్ నాట్ సర్వైవ్. ఎందుకంటే ఆ సిస్టమ్ని అట్లా చేస్తారు. సో ఎవరు ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎవరితో మాట్లాడుతున్నారు? రాను, అసలు విషయం మాట్లాడు, నీ విషయం మాట్లాడు కదా. నా ఒకే ఒకటి నాకు తెలియదు, నాకు చాలా జరిగి ఉంటుంది. నేను చేసేవారు, మీరు చేయకపోతే, మీరు మాట్లాడకపోతే మీ పేరు చెప్పుకొని ఎవరో చేస్తారు, మీరు చెప్పిన. సో బెటర్ వాళ్ళు చేసే బదులు మీరే చేయండి, ఆ తప్పు మీరే చేయండి, ఆ ఇది మీరే అవ్వండి, ఇంకోళ్ళు ఎందుకు యూజ్ చేసుకోవడం అలా అని. అలా నాకు డైరెక్ట్గా కొంతమంది చెప్తున్నారు. యా, ఓకే, అలా చెప్పున్నారు. దాని తర్వాత బేసిక్ నాకు పాలిటిక్స్ అస్సలు ఏం తెలియదు. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నాకు తెలిసింది, క్యాంపెయినింగ్ నేను చేస్తున్నప్పుడు పాదయాత్ర అన్నారు. నువ్వు పాదయాత్ర చేయకపోతే నువ్వేం సినిమా ఆర్టిస్టా, పాదయాత్ర చేయవా అని అంటారు. నాకేమో పాదయాత్ర చేస్తేనే వీళ్ళు ఓట్లేస్తారా, పాదయాత్ర చేసి మొత్తం చాలామంది చాలా ఎందుకు ఇవన్నీ అసలు జనం ఏంటంటే ఒకలా చూస్తారు మన్ని. నువ్వు పాదయాత్ర చేయకపోతే నువ్వు పొలిటీషియన్ కాదు, ఏమి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని బట్టలు ఉతికి ఒక ఫోటో తీసుకోకపోతే నువ్వు పొలిటీషియన్ కాదు, కొబ్బరికాయ వాడు కొడుతూ ఉంటే వాడు పక్కన కూర్చొని నువ్వు నీళ్ళు తాగితే అప్పుడే పొలిటీషియన్. వాళ్ళు బావిలోంచి నీళ్ళు అంటే నువ్వు నన్ను వచ్చి ఏమైనా చేసి ఇటు తిరగండి, నేను సినిమాలోనే అలా చేయలేదు, నువ్వు తిరగండి, నువ్వు పొలిటీషియన్. ఈ మైండ్ సెట్ ఎప్పుడు మారుతుంది? ఇది మారాలి, రైట్? అండ్ అన్నిటికంటే ఎందుకంటే నువ్వు ఎక్కడ తప్పు ఉంది అన్నది నేను చెప్పాను కదా, ఇట్లా కాదు ఇక్కడ ఉంది అన్ని మొత్తం. అయితే ఒక పాదయాత్రలో అందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా, నేను జై కాంగ్రెస్ ఏదో చెప్తూ వస్తారు కదా ఫ్లాగులు పట్టుకుని. ఒక దగ్గర ఒక 100 మంది మహిళలు 100. సో నేను నడుస్తూ ఉన్నాను, ఎండ 2 గంటలు అయిపోయింది. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేదు. నాకు షూటింగ్ అలవాటు కాబట్టి మా అబ్బాయి టచ్ అనుకున్నాడు, నా పక్కన వాడు రెడీగా బాటిల్ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని, నాకు అమ్మ ఎందుకు వచ్చింది ఎండలో ఇట్లా అలా అసలు నువ్వు వచ్చి నాకేం కళ్ళు తిరుగుతుంది. గొడుగు పట్టుకోకపోతే గొడుగు పట్టుకుంటారా? మీకు గొడుగు పట్టుకుంటే ఓటు రారు. అరే సన్ స్ట్రోక్ వచ్చి పడిపోతుంది నేను ఏమి. సో ఏమిటి మన దేశం ఏంటి అన్నది ఇక్కడ తెలిసిపోతుంది. వెనక నించున్న ఇద్దరు, ఒక ఆమె జై కాంగ్రెస్ ఆమె జై తెలుగుదేశం అంటున్నది. నాకు ఒకే డిస్టర్బెన్స్. నాకు ఒకే డిస్టర్బెన్స్గా ఉంది. ఏమి మీరు చెప్తున్నాను. నాకు 1 నిమిషం అయితే కొంచెంసేపు ఆమె అయిపోయి వెళ్ళి కూర్చునేసింది ఒక చోట. వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నా కోపం వచ్చి మా అసిస్టెంట్ ఉన్నాడు కాబట్టి నాకు కనీసం వాళ్ళకి నీళ్ళన్నా అరేంజ్ చేయాలి. నేను ఎమ్మెల్యే, నేను కట్టేసి నా పక్కన ఉన్న వాళ్ళు అరేంజ్ చేయాలి కదా. ప్రతిదీ ఆగి అనేసి ఆమె తీసుకొచ్చినాడు. లే అంటున్నాడు. నేను అన్నాను ఆమెకు ఒంట్లో బాగాలేదు, ఆమె పాపం పెద్ద ఆమె అనేసి తేజాను. ఆమె నేనే వెళ్ళి ఏమా ఓకేనా, మాకు టచ్ కుర్రాడు ఉన్నారు కదా, ఇంకో బాటిల్ నీళ్ళు ఉంటే ఆమెకి ఇవ్వాల తాగేసి ఏమనుకోవద్దమ్మా నిన్నంతా తెలుగుదేశానికి తిరిగాము. అప్పుడుగా నాకు తెలియలే, ఓ ఇదేమో మన షూటింగ్ లాగే ఉంది, మన అసోసియేషన్. ప్లీజ్ ఇప్పుడన్నా మన వాళ్ళు ఏమి అంటే చాలా ఉంటుంది. డీప్గా వెళ్తే ఒక సినిమా తీయచ్చు, అంటే సెన్సార్ అలో చేయట్లేండి, బయటికి రాదు సినిమా. అదే ఓకే, సెన్సార్ మన బయటికి రాదు ఎలాగ సినిమా. అంటే ఇలా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మారాలంటే మార్పు ప్రజల్లో రావాలి. 200% మేడం, ప్రజల్లో మార్పు రావాలి. నువ్వు నన్ను అన్నావంటే నేను బయటికి వాళ్ళు తీస్తాను, నేను మామూలు కాదు. ఒక మాటలో చెప్పండి, 1 lakh ఇది ఉంటుంది కదా, పేలుతుంది టపకాయలు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఆయనకి ఎందుకు అవన్నీ మాట్లాడకుండా ఉంటే బెటర్, ఏది కరెక్టో లేదు. బట్ ఒకటి నేను అంటే మా ఆర్టిస్టులు మేము సపోర్ట్ చేసుకుంటాం, మా ఆర్టిస్టులు అవన్నీ పక్కన పెట్టేసాను. ఇవాళ ఇంత గ్రేట్గా మా హీరో అనుకుంటారు అభిమానులు. ఆ అభిమానుల రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది.
పవన్ కళ్యాణ్ గెలవాలంటే యూ హ్యావ్ టు స్టాండ్ స్ట్రాంగ్. ఒక జస్ట్ పొలిటికల్ స్టైల్లో వెళ్తే కుదరదు, దానికంటే మించి ఒక స్టైల్లో వెళ్ళాలి. అది ఎలాగ ఉంటుందో ఏమిటో నాకు అర్థం కాదు, అది వాళ్ళకే అర్థం కావాలి. సో ఒకటి తర్వాత ఏంటంటే బేస్డ్ మన దేశం వచ్చి ఇప్పుడు సౌత్లో ఉన్న వాళ్ళు ఎందుకులే చాలా నేను మాట్లాడకూడదు కానీ వదిలే అవన్నీ నిజాలు వచ్చేస్తాయి. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వచ్చి దేశం అన్నది చాలా మన కంట్రీ ఇస్ వీఆర్ ఫస్ట్ ఇండియన్స్. కులం అన్నది మతం అన్నది ఓకే పర్సనల్ చాయిస్, మనం పుట్టింది ఒక కులంలో కాబట్టి బట్ టూ మచ్ దాంట్లోకి వెళ్ళిపోకండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరుగా ఉండండి అంతే, దాంట్లోంచి బయటపడాలి ముందు. ఒకవేళ అదే అయితే నువ్వు దానికి సపోర్ట్ చేయి, స్ట్రాంగ్గా నిలబడు. ఓకే, నీ కులం కానీ నీ మతం అంటే జెన్యున్గా నిలబడు, మళ్ళీ అక్కడ డీవియేషన్ మళ్ళీ అక్కడ జంపులు చేయకండి. అదే నేను కోరుకునేది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన యాక్ట్ చేస్తానంటే ఆయనకు చాలా సినిమాలు ఉన్నాయి. ఐ మీన్ ఎన్నో వందల సినిమాలు ఆయనకి వస్తుంది యాజ్ అన్ యాక్టర్. అండ్ ఈ కెన్ ఎర్న్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఆయనకే కదా. అండ్ ఆయనకి ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన టు కమ్ అవుట్ ఆఫ్ ఒక చిరంజీవి గారు మెగాస్టార్ ఫ్యామిలీలో పుట్టిన ఆ చిరంజీవి గారు బ్రదర్గా అది. బట్ ఆయనకైనా ఒక ఇది క్రియేట్ చేసుకోవడం అన్నది ఎవరికైనా కష్టం, వెదర్ ఇట్స్ అల్లు అర్జున్, చరణ్ కానీ ఎవరైనా. బట్ అలాంటిది ఒక పవన్ కళ్యాణ్, మీరు పవర్ స్టార్ ఏ స్టార్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఇస్ పవన్ కళ్యాణ్. సో నేను పర్సనల్గా ఫీల్ అవ్వడం ఏంటంటే అఫ్కోర్స్ పొలిటికల్లో పొత్తు ఇవన్నీ అలయన్స్ ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి అది. బట్ పవన్ కళ్యాణ్గా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది నువ్వు కులం కానీ మతం కానీ నీ అభిమానులు కానీ ఎవరైనా కానీ. అండ్ ఆయన ఏదో పాలిటిక్స్లో ఏదో ఊరికే రాలేదు, తనకి ఇప్పుడు మేమంతా ఉన్నాం, మేమంతా ఓపెన్గా మాట్లాడలేదు. ఎందుకంటే వద్దులే ఎందుకులే, మనకి ఒక మహిళగా మనకి ఒక మెంటార్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే నేను ఎక్కడ ఉండేదానో నాకే తెలియదు, మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఐ వుడ్ హావ్ బీన్ సంథింగ్, దట్స్ డిఫరెంట్. ఈజ్ నాట్ దేర్, సో అయిపోయింది ఆ స్టోరీ, అయిపోయింది, దాని పక్కన పెట్టేద్దాం. బట్ ఇప్పుడు పొలిటికల్గా వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్గా ఉండి, అది జనరల్గా డైలాగులు మాట్లాడినప్పుడు థియేటర్లో కూర్చొని క్లాప్స్ కొట్టడం కాదు. బట్ తర్వాత జగన్ మాట ఏమి ఇవ్వలేదు ఆయన, మా నాన్నగారు లాగా నేను కూడా ఇంపార్టెన్స్ ఇస్తానమ్మా. ఓ నో, హీ వాజ్ వెరీ నైస్. ఆయన యాక్చువల్లీ హీ వాజ్ హర్ట్. అంటే నేను ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అవన్నీ వదిలేసి ఆయనతో మనకు మిగతా వాళ్ళు చెప్పిన ఉంటుంది కదా, మనకు తెలియదు కదా ఎట్లా వెళ్ళాలో వాళ్ళకే సరిగా తెలియలేదు. ఎక్సెప్ట్ జగన్ గారికి మీతో పక్కన ఉన్న వాళ్ళకి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళంతా సీజన్డ్ పొలిటీషియన్స్ కదా, మనకేం పెద్ద తెలియలేదు. ఆయనతో పాటు జర్నీ చేస్తుంటే అది వేరే డిఫరెంట్ థింగ్. ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. నమ్మిన వాళ్ళకి అన్యాయం చేయడు ఏదో ఒక రూపంలో. హీ వోంట్ డూ దట్. అదే. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన కూడా చెప్పారు ముందు ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళకి అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి వాళ్ళకని, తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకి. బట్ డిడ్ంట్ హ్యాపెన్, అది జరగకపోతే అది జరుగుతుంది. మీరు ఓకే స్టాండ్ బై, మీరు ఉండండి, సంథింగ్ విల్ హ్యాపెన్. మనకంతా ఏంటంటే కొంచెం కమ్యూనిటీ. ద మెయిన్ థింగ్ ఇస్ ఫర్ అ లీడర్, నా పర్సనల్ లైఫ్లో కూడా, వెదర్ యువర్ పొలిటికల్ ఆర్ వెదర్ యువర్ మెగా ఆర్ వెదర్ యువర్ సూపర్ స్టార్, వెదర్ కమ్యూనికేషన్, యూ నీడ్ అ కమ్యూనికేషన్. ఓకే, ఆ కమ్యూనికేషన్ అన్నది ఇప్పుడు నేను ఎవరన్నా ఫోన్ చేస్తే నేను వాళ్ళు తెలిసిన వాళ్ళ తెలియదు, బట్ నేను రిటర్న్ చేస్తాను కాల్, మీరు ఎవరండి అని అడుగుతాను నేను. సో జస్ట్ ఆ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాబ్లం. ఐ థింక్ దోస్ ఆర్ ద థింగ్స్. అదొక్కటి, దేర్ వాజ్ నో కమ్యూనికేషన్. సో అట్లా అంటే మనకు ఉంటుంది కదా. బట్ ఇప్పుడు కొత్తగా ఇంకొక పొలిటికల్ పార్టీ, అంటే కొత్తగా పొలిటికల్ పార్టీ అంటే ఇక్కడ, బట్ అక్కడ కాంగ్రెస్లో చేరిన షర్మిల గారు, ఆమె ఫైట్ చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ ఉమెన్గా చెప్పండి అంతే. యాజ్ ఎ ఉమెన్, దట్స్ హర్ పర్సనల్ ఫైట్. అది దట్ ఈస్, ఐ మీన్ దర్ ఇస్ నో కమెంట్స్, దాని గురించి ఏమి చెప్పలేము మేము. షీఈ్ అ వెరీ గుడ్ స్పీకర్. అది. సో ఆమె మనసులో ఏముందో, ఆయన మనసులో ఏముందో, ప్రజల మనసులో ఏముందో
త్వరలో తెలిసిపోతుంది అంతే. మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా స్టార్ క్యాంపెయినర్గా ఏమన్నా ఏపీలో మిమ్మల్ని? నన్ను నేను ఏ పార్టీలో ఉన్నాను? నన్ను స్టార్ క్యాంపెయినర్ ఏ భాష? ఇప్పుడు పార్టీకి సంబంధించి కాదు, ఇక్కడ బీజేపీలో ఉన్నాను కదా. ఏదే ఏమన్నా ఆల్ పార్టీ స్టార్ కంపెనీ యాక్టింగ్ అన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. నో, ఐ మీన్ పర్సనలీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ ఏదో నేను ఇంకా అంటే మనస్ఫూర్తిగా చేయడం అన్నది మనని గౌరవించిన చోట మనం ఉండకూడదు కదా. సూపర్. ఎనీహౌ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 50 సంవత్సరాల జర్నీలో ఎంతో చూసుంటారు. మీరు చూసింది మీకు అబ్బా అనిపించింది వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి. ఫస్ట్ సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన క్రమశిక్షణ. ఆ సెట్కి వస్తే ఆయన నేను ఎన్టీ రామారావు, నేను గొప్ప నటుడు, నేను సూపర్ మెగా విశ్వవిఖ్యాత అవన్నీ ఏమీ ఉండదు. ఐఎమ్ ఈజ్ జస్ట్ సింపుల్ ఎన్టీఆర్. ఓకే. సో అందరితో ఈజ్ డైరెక్టర్స్ యాక్టర్. సూపర్. సో మీ ఇద్దరు చేసిన కాంబినేషన్లో మీకు నచ్చిన సినిమా ఏంటమ్మా? అంటే ఎక్కువ కమర్షియల్ సినిమా చేశారు కదా ఆయన అప్పటికి. సో నాకు డాన్సులు అంటే పాటలు అలాంటి డాన్సులు అంతా ఇష్టం ఉండదు కదా. అట్లానే అన్నారు మామిళ్ళతోటే కాడ వందిస్తే ఏం వేశారు అంటే జయసుధ మంచి ఆర్టిస్టు, ఏమన్నా యాక్ట్ చేయగలదు అన్న దానికి ఆ పాటలన్నీ. కానీ పర్సనల్గా నాకైతే నేను నవ్వుకుని దొల్లి నవ్వి అలాంటి వ్యక్తి నేను. ఇదే మూమెంట్లో డ్రిల్ లాగా కాలు తొక్కేసి ఆయన నా కాలు తొక్కేసి అలాంటివి ఉంటాయి. కాలకేస్తే ఏలెక్కిస్తే మంచి సినిమా అది. డ్రైవర్ రాముడు ఇష్టం నాకు. శ్రీనాథ కవి సార్వభౌమ ఒకటి ఇష్టం. ఓకే. తర్వాత అనురాగ దేవత నేను శ్రీదేవి చేస్తాం, అది కూడా మంచి సినిమా. ఇట్స్ అఫ్ కోర్స్ ఇట్స్ అ రీమేక్. ఉంటాయి 2-3 సినిమాలు మంచి. ఏమైనా మర్చిపోయినామో. కమింగ్ టు ఏఎన్ఆర్ గారు, ఆయన ఏంటి 90 years వరకు యాక్ట్ చేశారా? 92 మనం వరకు చేశారు కదా. మనం వరకు చేశారు. ఇట్స్ అ డిఫరెంట్ జర్నీ. అంటే ఆయన ఒక నటుడు బయట ఓపెన్గా నేను జయసుధ ఫ్యాను ఆయన చెప్పేవారు. జయసుధగా యాక్ట్ చేస్తూ ఉంటే బయటికి వెళ్ళకండి, మన మురళీమోహన్ కూడా చెప్తా ఉన్నారు. ఆయన సెట్లో కూర్చొని నాకు చెప్పారు. ఆయన అప్పుడే మళ్ళీ చేంజ్ ఆఫ్ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సీరియల్స్ అవన్నీ చేశారు. మట్టి మనిషి అని లేదు అవన్నీ చేశారో తెలియదు. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆయన యాక్టర్గా ఒక చిరంజీవి గారితో ఏదో సినిమాలు చేసి లేదు అమ్మా నేను చెప్పేది అదేంటి రామాల ఏదో సినిమా అవన్నీ ఉన్నాయి. వాణిశ్రీ గారు నేను 2-3 సినిమాలు యాక్ట్ చేశాను. ఆయన చెప్పేవారు నేను జయసుధ నువ్వు యాక్ట్ చేసేటప్పుడు నేను సెట్ నుంచి బయటకు వెళ్ళామని కాదని, చూడాలి కౌంటర్ షాట్స్ ఎలా చేస్తున్నావు నువ్వు అలానే. సో హీ ఫెల్ట్ దట్ ఐ వాజ్ డిఫరెంట్. గ్రేట్ కదా. యా అట్లా. అండ్ దట్ యునో ద కైండ్ ఆఫ్ ఒక కైండ్ ఆఫ్ బాండింగ్ ఉండింది. సో ఈ వాజ్ వెరీ అంటే ఏం చెప్పాలంటే ప్రతిదీ డిస్కస్ సినిమాలో అయినా క్యారెక్టర్స్ కానీ ఎలా చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, పర్సనల్ లైఫ్లో కూడా ఎలా ఉండాలి, అవన్నీ కూడా వీళ్ళు ఎక్కువ మాట్లాడడం. రామారావుతో అంత ఇంటరాక్షన్ ఉండేది కాదు, బట్ ఈయనతో ఎక్కువ అఫ్కోర్స్ శోభన్ బాబు గారు ఇస్ డిఫరెంట్ ఇది అనుకోండి. నాగేశ్వరరావు గారితో కూడా అలాగే ఉండేది. కృష్ణ గారు అంటే ఆయన నేను ఎట్లా యాక్ట్ చేస్తాం, ఆయన అంకుల్ నేనేమో. సో అందువల్ల చాలా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయింది కృష్ణ గారితోనే. ఆ డ్యూయట్ సాంగ్స్ వస్తే కూడా ఎందుకో పెద్ద కంఫర్టబుల్గా ఫీల్ అయ్యింది. బట్ ఈజ్ డిఫరెంట్. ఓకే. మేమంతా ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన కూడా అలాగే మాట్లాడతారు. ఆయన ఎవరి గురించి కేర్ చేయరు. ఎవరి గురించి కేర్ చేయరంటే ఇట్స్ హిస్ లైఫ్ అంతే, ఆయన లైఫ్. సో యూ కాంట్ డిక్టేట్ ఆయన లైఫ్ని ఎవరు యూ కాంట్. సో హీ లివ్డ్ హిస్ ఓన్. బట్ చాలా హెల్ప్ఫుల్, చాలా మందికి హెల్ప్ చేసేవారు. సినిమా ఫ్లాప్ అయితే మళ్ళీ ఇంకో సినిమా పిలిచి చేసేవారు. కానీ మితభాష అస్సలు మితభాష అంటే తక్కువ మాట్లాడేవాళ్ళు కదా. ఆమె బుక్స్ ఎక్కువ చదువుతారు ఆయన చదువుతారు అవన్నీ కదా, మాట్లాడటమే ఎప్పుడు తల ఊపడం అంతే, అంత తప్పు మాట్లాడేవారు కాదు. ఆయన మాట్లాడతారు, ఆయనకి సంబంధించిన మోస్ట్లీ విమెన్ చాలా తక్కువ. కృష్ణరాజు గారు కృష్ణరాజు గారు కూడా తక్కువ మాట్లాడతారు. ఈజ్ ఆల్సో నాట్ వెరీ కొంచెం రిజర్వ్డ్గా కొంచెం ఇదిగా ఉంటారు. వన్స్ అగైన్ వాళ్ళ బ్యానర్లో ఎక్కువ సినిమాలు యాక్ట్ చేసిన హీరోయిన్ నేనే. అవునా? గోపికృష్ణ
ఎక్కువ మ్యాక్సిమం పిక్చర్ నేను యాక్ట్ చేశాను. సూర్యనారాయణ ఆయన సినిమాలో కూడా సూర్యనారాయణ ప్రభాస్ గారు ప్రభాస్ వాళ్ళ డాడ్ చేసేవారు. నా సంస్థ అనేది నాకు సమస్త అని కూడా వచ్చేది కాదు. మా సమత అని ఆయన అన్నాడు. ఆ సంస్థ అన్న కరెక్ట్గా చెప్పు చేస్తుందా అలా అని. సో ఎక్కువ నంబర్ ఆఫ్ మూవీస్ కృష్ణరాజు గారితో యాక్ట్ చేశాను. హీరోస్ అందరితో ఎక్కువ చేసింది కృష్ణ గారు తప్ప ఎక్కువ సినిమాలు నేనే యాక్ట్ చేశాను. అవును. చిరంజీవి గారు ఓకే, లైక్ కమల్ అంటే అఫ్కోర్స్ కమల్ మరీ 17 years అనుకుంటా, లేదు 18 years అనుకుంటా కమల్ నేను స్టార్ట్ యాక్ట్ చేశాను. చిరంజీవి గారు అదే ఇది కథ కాదు, ప్రాణం ఖరీదు, ఇంకో ఏదో సినిమా కూడా మేము ఇద్దరం యాక్ట్ చేసాం. తర్వాత ఇంకో ఏదో ఒకసారి 4 సినిమాలు ఏదో చేసాము. ఎక్కువ చేయలేదు కానీ ఇంటరాక్షన్ అది. బట్ ఆయన వన్ ఆఫ్ ద హిస్ జర్నీ ఇస్ ఒక వెరీ వెరీ టఫ్ ఆయనకి. ఎందుకంటే పెద్ద హీరోస్ 4-5 అక్కడ ఉన్నారు. అప్పుడు కొత్తగా ఒక అతను వచ్చి ఇదన్నా 5 versus 1 ఒక వ్యక్తి. ఆయన వచ్చినప్పటికీ మీరు స్టార్ కదా. నేను ఆల్రెడీ కొంచెం ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. ఓకే. సో నేను అనుకునేది కొత్త అబ్బాయి ఎవరో వచ్చారు, కొత్త యాక్టర్ అలా అని. బట్ మేమంతా కొత్త వాళ్ళం కాబట్టి వీ యూస్డ్. బట్ విల్ పవర్ అది అచీవ్ చేయాలి అన్నది, క్రమశిక్షణ అంటే జస్ట్ నాట్ టైమ్, హెల్త్, ఎక్సర్సైజ్ అది కాదు. ఈ హ్యాడ్ సో మెనీ అదర్ థింగ్స్. వాజ్ స్పిరిచువల్. ఇది దేవుడికి ఇలా దండం పెట్టుకున్నా. ఈ వాజ్ హనుమాన్ భక్తుడు. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ ఇట్లా ఉండాలి, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ అంత చేస్తారు. ఈ డిడ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అండ్ టఫ్ జర్నీ చిరంజీవి గారు. వాళ్ళ బిడ్డలతో కూడా చేసిన నటి అంటే మీరే. మళ్ళీ కమింగ్ టు రామ్ చరణ్ గారు, ఏం చెప్తారు? తండ్రిని మించిన కొడుకు అంటారా, లేకపోతే తండ్రిని మించి అంటే ఆయన స్టైల్ వినయంలో, ఈయన స్టైల్. చిరంజీవి గారి ఫ్యామిలీలో అందరూ వినయంగా ఉంటారు. సో అంటే నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్తో ఒక్క సినిమానే చేశాను నేను, బాలు. ఆయన ఎలాగో ఎక్కువ మాట్లాడ్డా ఆయన. సో రామ్ చరణ్ ఇస్ గుడ్, ఇస్ దే నో. ఎందుకంటే తండ్రి, అదే చెప్తున్నాను, నేర్చుకుని క్రమశిక్షణగా సెట్కి వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అవన్నీ ఉంటుంది. సో అవన్నీ దే వెల్ యూనో వెరీ డిసిప్లైన్డ్. ఎక్కడ వాళ్ళు మెగాస్టార్ అవన్నీ పక్కనున్న జనం ఏమన్నా క్రియేట్ చేయాలి తప్ప వాళ్ళుగా ఎప్పుడు బిహేవ్ చేయరు. అండ్ వెరీ టాలెంటెడ్. ఇప్పుడున్న జనరేషన్ అందరు జూనియర్ ఎన్టీఆర్, అందరు టాలెంటెడ్. మీ ఇంటి స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మహేష్ చిన్నప్పుడు నుంచి చూస్తున్నాను నేను. అప్పుడప్పుడు మా షూటింగ్లకు రావడం, తర్వాత ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను చిన్నప్పుడు. దాని తర్వాత మహేష్తో 2 సినిమాలు చేస్తాను అనుకుంటా, మహర్షి అను సీతమ్మ వాకిట్లో. మళ్ళీ కృష్ణ గారు లాగే ఎవరితో మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. అండ్ క్వైట్ కామ్. తను అంత సినిమా అంటే తెలిసిన వ్యక్తి లైఫ్లో. అత్త అవుతారా మీరు మహేష్ బాబు గారికి? ఏమో నాకు మా ఇంట్లో నాకు ఈ రిలేషన్షిప్స్ ఏమి తెలియదు. నేను అందరినీ అంకుల్ ఆంటీ పిలుస్తాను, పెద్దవాళ్ళంతా. చిన్న వాళ్ళందరినీ పేరు పెట్టి పిలుస్తాను. మహేష్ ఏమని పిలుస్తారు మిమ్మల్ని? జయసుధ గారు ఉంటారు. అవునా? ఓకే. అంతే. నేను మహేష్ అంట, అంతే అంతే. ఇట్స్ బెటర్. ఆంటీ, కొంతమంది ఆంటీని ఎవరు పిలవరు, ఎవరు పిలుస్తారంట, ఎవరు కొంతమంది ఒకళ్ళిద్దరు. నాన్ ఆఫ్ దిస్ చరణ్, రామ్ చరణ్ ఆంటీ అని అంటారు. ఓకే. నాకు అంతవరకు గుర్తు చరణ్. మీరు ఇప్పుడు లవ్ తగ్గేసి మళ్ళీ హీరోయిన్ లాగా తయారైపోయారు. నేనా? నేనేమిటో నాకు తెలుసు. మళ్ళీ తగ్గిపోతే మళ్ళీ నాకు రాకూడదు, ఎలాంటి హెల్త్ ఇష్యూ రాకూడదు, అది చేయాలి. కానీ మనం హెల్త్ మీద, మన లైఫ్ మీద, దాని మీద జోకులు వేసుకుని, దాని మీద కమెంట్ చేసుకుని, దేవుడు ఉన్నాడు అంతే, చూసుకుంటాడు అంతే. ఇప్పుడు టచ్లో ఉంటారా జయప్రద గారు? మీరు 40 years నుంచి ఫ్రెండ్స్ కదా అందరు. మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ జయప్రద, క్లాస్ ఆఫ్ 80s అందరు నా ఫ్రెండ్సే. బట్ నాకు చిన్నప్పటి నుంచి అట్లా అంటే నా లైఫ్లో పర్సనల్గా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఓకే. అది రాధిక.
ఓ క్లోజెస్ట్ ఇస్ రాధిక. సో దెన్ జయప్రద నా పెళ్ళికి వచ్చింది, మళ్ళీ నితిన్ గారి ఫ్యూనరల్కి వచ్చింది, అండ్ అట్లా అదే. బట్ వెరీ అంటే చాలా క్లోజ్గా మాట్లాడి ఎక్కువ ఇది రాధిక. శ్రీప్రియ గారు రాజ్ కుమార్ వైఫ్. సాగర్ సంగమం ఫస్ట్ మీరు సైన్ చేశారు కదా మేడం? చేశాను, అడ్వాన్స్ అన్ని తీసుకుని కుదరలే. రామారావు గారి సినిమా అంటే కమల్ క్యాన్సిల్ చేస్తా 2 సార్లు క్యాన్సిల్ చేస్తాడు షెడ్యూల్ ఇచ్చిన డేట్స్. ఓకే, కమల్ బాగా బిజీ కదా, ఆ చేంజ్ చేసేసరికి అక్కడ నాకు రామారావు గారి సినిమా. సో అయితే రామారావు గారినన్నా వదులుకోవాలి, లేకపోతే విశ్వనాథ్ గారినన్నా వదులుకోవాలి, కమల్ కాదు విశ్వనాథ్ గారిని. బట్ ఐ వెంట్ ఫర్ రామారావు గారు. సాగర సంగమం చూసిన తర్వాత ఏమనిపించింది ఆ క్యారెక్టర్ జయప్రద గారు చేసినప్పుడు? అంటే మంచి సినిమా పోయి అనుకున్నాను, కానీ బట్ నాకు టూ మెనీ మంచి సినిమాలు ఉన్నాయి. నాకు టూ మెనీ మంచి రిగ్రెట్ లేదు, ఎందుకంటే నాకు టూ మెనీ, మీరు లెక్క పెడితే 10,000 సరిపోదు కదా అన్ని క్యారెక్టర్స్. బట్ అది కూడా గొప్ప సినిమా, అది చేస్తుంటే. విశ్వనాథ్ గారి సినిమాల్లో నాకు వచ్చిన ఆఫర్ అదే మంచి. మీతంతా ఆయన నాతో కమర్షియల్ సినిమా తీశారు, నేను కమర్షియల్ హీరోయిన్ కాదు. అంటే ఆయనతో పాటు అంటే ఆయన అన్ని కాలాంతకుడు, అల్లుడు పట్టిన భరతం, నేను చేసిన సినిమాలు అవేవి ఆయన స్టైల్ ఆఫ్ మూవీ కాదు అసలు. ఓకే, సో మేడం లాస్ట్ అడగకూడదు అనుకున్నాను కానీ అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీ తర్వాత వచ్చిన ఆర్టిస్టులు అందరికి కూడా పద్మశ్రీలు, పద్మభూషణ్లు కూడా వచ్చాయి, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అసలుకి సహజ నటి జయసుధ గారు అంటే ఇప్పటికీ ఎలాలేని ప్రేమ ఆప్యాయతలు ప్రతి ఇంట్లో కూడా. ఇప్పటికీ పద్మశ్రీ జయసుధ గారు అనిపించుకోలేదు అనే ఒక బాధ అయితే ఉందా లేదండి? ఫస్ట్ మేఘ సంతోషానికి మీకు మీ కంగ్రాచులేషన్ అని చెప్పి పొద్దున్న మారిపోయింది, వాటి గురించి బాధపడాలి. 2 సినిమాలు, మేఘ సందేశం, ఇది అదేంటి శివరంజని, 2 సినిమాలకు పోయింది నాకు. అయితే పద్మశ్రీలు ఇవన్నీ ఏంటంటే, మనం చాలామంది అంటారు, మీరు కమెంట్ చేస్తారు, అది ఎవరో ఒకరు మాట్లాడాలి, మా వాళ్ళు మాట్లాడరు. ఎట్లా అంటే మా ఇండస్ట్రీలో కొంతమంది, నేను 6 తర్వాత పనిచేయను, సాయంత్రం 6 o'clock అంతా వెళ్ళిపోతాను. ఫస్ట్ నుంచి అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అయినప్పుడు. శోభన్ బాబు గారు నాకంటే పెద్ద హీరో కదా, ఒక హీరో చాలా పెద్ద ఇది ఆయన, నేను హీరోయిన్ అంతే కదా. ఎప్పుడైనా హీరోనే గొప్ప, హీరోయిన్ తర్వాత వస్తుంది. నేను 6 గంటలకి శోభన్ బాబు గారిని, ఏంటి శోభన్ బాబు గారు ఒక 1/2 hour చేస్తారా అంటే, జయసు చేస్తుందా, ఈయన చెప్పచ్చు కదా చేయనని. 6 తర్వాత నేను వెళ్ళిపోతాను, చెప్పరు జయసు చేస్తుందా, అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ అందరూ అంతే, నా జయసు ఉంటున్నదా అని అంతే. ఏ హీరోయిన్ అయినా ఆ అమ్మాయిని అడగండి అయ్యా ఉంటుందా చెప్పు అని, అది రామారావు గారి నుంచి అదే, అది పద్ధతి. సో నేను ఈ దీంట్లో కూడా ఎవరు మాట్లాడరు. మొన్న నా ఫ్రెండ్స్ క్లాస్ ఆఫ్ 80sలో 2 అడిగితే, లేదు నా ఫోన్ చేసి ఒకళ్ళు అడిగారు, ఆ అమ్మాయి అంటున్నది, నా ఆర్టిస్ట్ పేరు చెప్పదలుచుకోలేదు, నా ఫ్రెండ్, నాకు ఫోన్ చేసి మీకు కావాలండి అని అడిగారు నన్ను. ఇది మీకు కావాలా, మాకు ఫోన్ చేసి కావాలంటే అదేమన్నా ఇద్దా అని. సో దాని గురించి మనం మాట్లాడకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే మీరు చూసుకోండి, ఒక ప్యాటర్న్ చూసుకోండి, పేర్లు తీసుకోండి, డూ రీసెర్చ్. ఊరికే చెత్త విషయాలు, పనికిరాని విషయాలు సోషల్ మీడియాలో కాదు. ఒక నటులకి ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఎవరు జయసుధ వదిలేసింది, దాని ముందు ఆర్టిస్టులు కూడా ఎవరికి ఎందుకు రాలే, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్కి ఎందుకు రాలే. సౌత్ ఇండియన్స్కి పాపం షావుకార్ జానకి గారికి కూడా 90 సంవత్సరాలకు వచ్చింది ఇప్పుడు. అంటే ఆమెకి అప్పుడు చెప్పారంట, ఇప్పుడు ఆమె లక్ష్మి గారు ఎంత మంచి ఆర్టిస్ట్, శారద గారికి 3 సార్లు వచ్చింది నేషనల్ అవార్డు, ఆమెకి ఇవ్వలేదే. చాలామంది ఉంటారు, ఇప్పుడు లిస్టు తీసుకుంటే మనం రియల్గా రీసెర్చ్ అంటే గవర్నమెంట్ రికమెండ్ చేయాలి, గవర్నమెంట్కి మనం చెప్పాలి. సో నా వాదన ఏంటంటే, మీరు చాలా చేస్తున్నారు, గవర్నమెంట్ మీకు ఒక ఇదే ఉంది, దానికి సపరేట్ వింగే ఉంది కదా, సినిమాటోగ్రఫీ, కల్చరల్ ఇదని. మీలో ఎంతోమంది ఆఫీస్లో కూర్చుంటున్నారు, మీకు తెలుసు, మీ వైఫ్సో లేకపోతే మీ మదరో మీ సిస్టరో ఎవరో ఒకళ్ళు సినిమాలు చూస్తారు, వాళ్ళకి ఇవన్నీ కూడా తెలుసు. ఇంట్లో రోజు మాట్లాడుకునే కబుర్లే కదా టీవీ చూసినా. వై డోంట్ యూ మీరు ఒక సెలెక్ట్ చేయరు ఆర్టిస్ట్, ఒక బంచ్ ఆఫ్ వీళ్ళు, ఈ టెక్నీషియన్స్, ఈ డైరెక్టర్స్, ఈ ఆర్టిస్ట్, ఈ యాక్టర్స్, సినిమా పరంగా అలా డిఫరెంట్గా, స్టేజ్ పరంగా, మ్యూజిక్ పరంగా
ఎవరో వెళ్ళి మిమ్మల్ని వచ్చి సార్ మాకు ఇవ్వండి అని అంటే మీరు వచ్చి రికమెండ్ చేస్తే కష్టంగా ఉండదు మనం వెళ్ళి అడగడానికి. 7 crores పీపుల్లో కనీసం ఒక 2 కోట్ల మంది అన్నా సినిమాలు చూసి నిన్ను వాళ్ళ అభిమాన నటిగా అనుకున్నప్పుడు, వాళ్ళు నన్ను చూస్ చేసినప్పుడు నేను వెళ్ళి నాకు ఇవ్వండి అని అడిగితే ఏదో కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే. నేను అనుకునేది మనం ఇంత చేసినప్పుడు చాలా పెద్ద కాంట్రిబ్యూషన్ కదా. 100 years సినిమాలో 50 years ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకొని మనం సర్వే చేసుకుంటాము, ఈ దీంట్లో మనకి ఇక్కడ వస్తాం ఇక్కడ గెలుస్తామని. కానీ అంత సర్వే మీకు ఒక ఇదే ఉన్నప్పుడు మీరు చేయొచ్చు కదా. ఎందుకు సినిమా గవర్నమెంట్ సపోర్ట్ ఇక్కడ నుంచి కూడా వాళ్ళు రికమెండ్ చేయాలి కదా. సమ్ వర్క్ దానికో మీ సర్వే చేయించారు. యంగర్ జనరేషన్కి చెప్పండి, ఇప్పుడు ఈ ఇయర్ పద్మశ్రీకి మనం ఎవరిని రికమెండ్ చేయొచ్చు. చాలా మంది గివ్ దమ్. సుశీల గారికి ఆమెకు కూడా తమిళనాడు గవర్నమెంట్ రికమెండ్ చేసింది, మన గవర్నమెంట్స్ కాదు. షావుకార్ జానకి గారికి వీళ్ళందరికి కూడా అక్కడ గవర్నమెంట్స్ రికమెండ్ చేశారు. చాలా ఉంటాయిలే కామెడీ, ఇవన్నీ చాలా చెప్పుకోలేము మనం. ఎందుకంటే నాకు అడిగితేనే ఇస్తారు అన్నది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడానికి నా పర్సనల్ కాన్స్టిట్యున్సీ పని ఏదో ఉంటే ఫైల్ పట్టుకుని వెళ్తా ఉంటే నాకు తెలిసిన వ్యక్తి ఇంకో ఆయన సినిమాకి సంబంధించిన మ్యూజిక్ ఏదో ఆయన పక్కన ఫైల్ పెట్టుకుని ఉన్నాడు. నేను అన్నాను, హలో ఇలా బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా కలవడానికి వచ్చారు అలా అని. ఇది పనా అని అడిగా. అవునండి పద్మశ్రీ అంటే ఏం లేదండి పద్మశ్రీకి రికమెండ్. ఏంటి పద్మశ్రీకి? అవునండి మనది అడిగితేనే. అవునా అండి? అప్పటి వరకు నాకు తెలియలేదు. నా ఫైల్ ఆ ఫైల్ వేరే, ఈ ఫైల్ వేరే. కల్లా కప్పటం మీరు. కల్లా కప్పట కాదు, అంటే నాకు కొన్ని జరగాల్సినవి జరిగిపోవాలి మన అడగకుండా. అంతే అంతే. ఎందుకంటే మన వర్క్, నీకు వర్క్ ఉంది, నువ్వు చేసావు, నువ్వు సాధించావు, నువ్వు గెలిచావు, నువ్వు సస్టైన్ అయ్యావు. అలాంటప్పుడు నేను మనం వెళ్ళి అడగడం. నా పేరు జయసుధా అండి, నేను సినిమా. నిజంగా మేడం, నిజంగా మీరు ఒక ఎన్సైక్లోపీడియా. అసలు ఒక రోజు అయితే సరిపోయేదట్లేదు ఇది. జయసుధ ప్రయాణం అని పెట్టాల్సిందే డెఫినెట్గా సూన్, మీరు పర్మిషన్ ఇస్తే. సో నేను ఒకటి ఏంటంటే ఒక్కటి రిక్వెస్ట్ చేసేది, ఓకే ఈవెన్ సోషల్ మీడియా మీద నేను అసలు ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లే. అవును మేడం. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ పెట్టుకుని నా వ్యూస్ దాని మీద టీఆర్పీ రేటింగ్లో దాని మీద అంటే అదే ఉంటుంది, అది మన వర్క్. ఒకవేళ నేను మీ చోట కూర్చొని ఉంటే నేను కూడా అదే చేసేదాన్ని. ఎందుకంటే నా యూట్యూబ్ ఇది పెరగాలి, నా ఇది పెరగాలి అని ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే బీ కేర్ఫుల్ వాట్ లాంగ్వేజ్ యూస్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, మనకేముంటుంది, అబ్బా ఏంటి ఇంత అబ్బాయి ఎవరు ఈ అబ్బాయిని కన్న తల్లి తండ్రి ఎవరో అనిపిస్తుంది. నాకు వెంటనే వచ్చేది వాళ్ళ పేరెంట్సే తగులుతారు. ఇట్స్ ఫన్, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. సోషల్ మీడియా ఎంజాయ్, ఫన్, గాసిపింగ్ ఉంటుంది. బట్ దాని మీద నువ్వు ఇస్తున్నావు చూడు కామెంట్స్, బీ కేర్ఫుల్ ద లాంగ్వేజ్ యూ యూస్. అవును మేడం. ఇట్స్ డెఫినెట్లీ ఏదో విధంగా ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ డిఫరెంట్ వే. 200%. బీ కేర్ఫుల్ బికాస్ డోంట్ హర్ట్ పీపుల్. ఇవాళ వచ్చిందండి, రేపు ఎట్లా. ఇప్పుడు మొన్న ఏదో ఒకటి చూశాను, చూసారా వీడియో ఒకటి వైరల్ అవుతున్నది ఇలా యూట్యూబ్లో. ఒక అతను ఎవరో ఏదో మాట్లాడినందుకు అది కామెడీగా ఉంది కానీ బట్ అది నిజం కాకూడదు రేపు. అంతే. చూసారా అది? వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకుని మొత్తం కామెంట్ చేసిన వాళ్ళ అడ్రస్లు అన్నీ పట్టుకుని ఒక్కొక్క ఇంటికి వెళ్ళున్నారు. సో డోంట్ ఆ సిచ్యువేషన్స్ మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే రేపు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పేం లేదు, బట్ నిజాలు తెలుసుకొని మాట్లాడడం బెటర్. అండ్ యూ డోంట్ జడ్జ్, యూ డోంట్ నో రియల్గా ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. అవును. మీరు వచ్చి నాకు భోజనం పెట్టట్లేదు, నాకు కష్టం నొప్పి ఉంటే నాకు కాళ్ళు పెట్టట్లేదు. మీరు అభిమానులు ఎప్పుడు నిజమైన అభిమానులు ఎవరు ఇలా మాట్లాడరు. ఇప్పుడున్న జనరేషన్కి అసలు భయమే లేకుండా పోతున్నది. వాళ్ళకున్న ఫ్రీడమ్ని దాన్ని మిస్యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఎంత డేంజరస్ అన్నది అందరిని కామెంట్ చేసేస్తున్నారు. ఈవెన్ అమ్మాయిలు కూడా, ఈవెన్ సోషల్ మీడియానే కాదు, రేపు ఇప్పుడు ఎంత ఇది దాన్ని రకరకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే ఎంత మంచి చేస్తుందో అంత చెడు చేస్తుంది. హ్యావ్ ఫన్, ఎంజాయ్, అంతే తప్ప డోంట్ గెట్ ఇన్ టు పర్సనల్ లైఫ్స్. దట్స్ నాట్ యువర్
ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, యూ డింట్ క్రియేట్ మీ, మై హార్డ్ వర్క్ కదా. నేను 200%. ఇన్ జనరల్గా నేను మాట్లాడుతున్నా, వాట్ ఎవర్ ఐ యామ్, యూ బికమ్ దట్ ఇన్ యువర్ లైఫ్. నా పర్సనల్ లైఫ్ అంటే మీకే కదా మేడం, ఇది చాలా మంది ఆర్టిస్టులకు జరుగుతుంది బాబు. ఇప్పుడు సావిత్రమ్మ గురించి గొప్పగా చెప్పుకుంటాం, దాంట్లో కొంత చెడు కూడా చెప్పుకుంటాం. ఆ మహానటి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చెడుని ఇప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ప్రతి లేడీ ఆర్టిస్ట్కి, సిల్క్ స్మిత గారు కావచ్చు, ప్రతి లేడీ ఆర్టిస్ట్ని అసలుకి ఏదో విధంగా ట్రోల్ చేయటం, వాళ్ళ మీద న్యూస్ ఏదో ఒకటి. అంటే దాని మీద బతుకుతున్నారు. ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు కొంత, ఎందుకంటే ఇండస్ట్రీ మీద కొంత అవగాహన ఉండి వాళ్ళు ఏంటో తెలిసిన, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఎలాంటి సినిమాలు తీశారు, వాళ్ళు ఎలాంటి లైఫ్ లీడ్ చేశారు, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి తెలిసిన వాళ్ళు ఎవరు చేయరు, ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు. సో మీరు అన్నట్టు ఉంది కొంత. రోషన్ ఇప్పుడు ఏంటంటే నేను ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు ఆఫ్టర్ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ, ఎప్పటి నుంచో. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దీని తర్వాత వరుసగా ఒక 5 ఉన్నారు, వాళ్ళకైతే ఇంటర్వ్యూ. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ మీరే అడిగేశారు, చెప్పిందే చెప్పాలి నేను. నిజంగమ్మా మీరు చెప్పాలంటే ఎన్సైక్లోపీడియా. అంటే ఊరికే చెప్పాలి కాబట్టి చెప్పటం కాదు, ఎంత జర్నీ చూసుంటారు 50 సంవత్సరాలలో, ఎన్ని పడుంటారు. సాదాసీదా కాదు, అయినప్పటికీ ఐరన్ లేడీ అని చెప్పొచ్చు మిమ్మల్ని. అసలుకి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా సూసైడ్లు చేసుకుంటున్నారు చిన్న చిన్న విషయాలకి. మీరు అట్లా కాదు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్. తెలియాలి కాబట్టి ఇంతసేపు అడిగినాం. అదే అవన్నీ ముఖ్యంగా ఈ యంగర్ జనరేషన్కి సూసైడ్ అన్నది అందరికి ఒక టైంలో అనిపిస్తుంది. చాలామంది అంటారు వాళ్ళకి సరిగా కౌన్సిలింగ్ లేక వాళ్ళని ఇది చేసి అలా అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది వీక్ పర్సనాలిటీస్ అలా అని అంటాం మనం. బట్ వీక్ పర్సనాలిటీస్ కాదు, వాళ్ళందరూ చేసుకునే వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్. చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ధైర్యం ఉంటే అది అవును, అంత ఈజీ కాదు. వాళ్ళు చేసుకునే వాళ్ళకి ధైర్యం లేదు, అలా కాదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే పక్కన వాళ్ళు లేదు, వాళ్ళు సరిగా ఆ సిచ్యువేషన్స్ మనకి ఇది దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళ వల్ల ఎదుట మనిషి సఫర్ అవుతున్నారు, వాళ్ళు అవ్వకూడదు అని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ దే ఆర్ సఫరింగ్, దే డోంట్ వాంట్ బికాస్ ఆఫ్ దెమ్ ఇంకోళ్ళు ఆ లైఫ్ బెటర్గా ఉంటుంది లేకపోతే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా వల్ల ఇది ఇలా చాలా ఉంటాయి అది. బట్ యంగర్ జనరేషన్కి ఏంటంటే ఆలోచించండి, ఎవ్వరు నిన్ను కదపలేరు. నువ్వు ఒక్కటే ఏంటంటే ఆ టైంలో మనం కొంచెం ఆలోచించాల్సిన అంతే. టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఒక్క సెకండ్ దాటితే మళ్ళీ మారిపోతుంది మనకి. సో అది మన ఇప్పుడున్న అండ్ దెన్ ఆల్సో ఎస్పెషలీ యంగర్ జనరేషన్కి వాళ్ళు ఏదో ఫోన్ చేతిలో ఉంది టిప్స్లో అలా అనుకోవద్దు. ఇట్స్ బికాస్ చాలామంది మీరేమనుకుంటారు మేము అనగాని, బట్ మేమేమనుకుంటాం అంటే అవన్నీ చూసినప్పుడు ఎవరబ్బాయి ఇట్లా ఏ ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ అమ్మాయి అని అనుకుంటాం. సో ఫ్యామిలీ అనగానే ఫస్ట్ నీ తల్లిదండ్రులే. సూపర్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఇట్ రిఫ్లెక్ట్స్ టు యువర్ పేరెంట్స్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మా నాన్న తమిళమ్మాయి చూసిన తర్వాత తల్లి కొడుకు ఇలా ఉండాలి కదా అని తెలుగు ప్రేక్షకులకి తెలిపిన రవితేజ గారికి మీకు ఆ ఒక్క సాంగ్ చాలు, నీవే 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 నేనంట. అసలుకి ఈ 50 yearsలో అసలుకి రెస్ట్ అనే పదానికి చిన్న స్పేస్ కూడా లేకుండా మమ్మల్ని అందరినీ ఇంత బాగా ఎంటర్టైన్ చేస్తూ ఏడిపిస్తూ అన్ని రకాలుగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. కాబట్టి ఇలానే ఉండండి, ఇంతే హ్యాపీగా ఉండండి. మాట్లాడే నాలుకలు మాట్లాడుతూనే ఉంటాయి, మాట్లాడుకోనివ్వండి. మీరు హ్యాపీగా ఉన్నారని మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.